will of God ఉండాలి, zeal for God ఉండకూడదు. You should not have a zeal for God, but your zeal should be according to the will of God. వాక్యం ఏం చెప్తుంది? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఎక్కడుంది అది? Micah 7:7. ప్రతిదీ వాక్యం చెప్తుంది. ఓ నా శత్రువా నన్ను అతిశయించవద్దు, క్రింద పడినను నేను తిరిగి లెగిస్తాను. Micah 7:7. నేను చీకట్లో కూర్చున్నా దేవుడు నాకు వెలుగు చూపించగలడు. పంపించవచ్చు, ఏ విధంగానైనా పంపించవచ్చు. Micah chapter 7 verses 7 and 8. The Lord also says this, do not rejoice over me, my enemy. When I fall, I'll rise. When I sit in darkness, the Lord will be a light to me. ఇది చాలా ముఖ్యం. ఇది This is very important. ఎందుకంటే మీకు మీ పనులు జరిగేటప్పుడు ఇది చాలా ముఖ్యము అని చెప్పి దేవుడు వాక్యాన్ని కూడా పక్కన పెట్టి వెళ్ళిపోతున్నారు. అది ఎప్పటికీ ముఖ్యం ఉండదు. You are giving so much prominence and importance to your work and your related thing and setting aside God, and that is going to be very dangerous for you. ఎందుకంటే నువ్వు మనుషుల్ని సంతోషపెట్టి రాగలుగుతావు. You can please man. నిన్న వాక్యం ఏం చెప్పా? యాక్ట్స్ 5th chapter. What was spoken in Acts chapter 5 verse 29. అయ్యనారా మేము దేవునికే కదా లోబడాలి. In 5:29 it says, should he not ought to obey God rather? నేను చెప్తే మీకు వచ్చేది కాదు. It's not something which I tell and you know. ఓకే, వచ్చేది కాదు. వాక్యము అనే ఆ 7 ఆత్మలు నీ లోపల నింపబడి ఉంటే, లోపలున్న ఆత్మ ఏ సమయంలో ఏ విధంగా దేవుణ్ణి సంతోషపెట్ట అన్ని ఆత్మే చూసుకుంటది, నువ్వు చూసుకోవాల్సిన పని లేదు. When your spirit is having the sevenfold spirits of the Lord, then you don't have to take any effort or strain. The spirit of the Lord will take care and know what has to be done. ఇప్పుడు 7 ఆత్మలు నీలో ఉన్నాయి అనుకో. If the sevenfold spirits is there inside you, అవన్నీ కూడా నువ్వు విన్న వాక్యంలోనే ఉంటది. you would have heard everything in the word of God. నువ్వు విన్న వాక్యంలోనే. మీరు ఆచారంగా మీరు వినకండి. ఆచారంగా మీరు విన్నారంటే ఒక మూవీ చూసినట్టు ఉంటది. Don't listen to the sermon just out of a tradition or sing it for the sake of singing it. నువ్వు ఆచారంగా కాకుండా నీకు కావలసిన దానికే విన్నావనుకో, నీ ఇంటి పనులు, నీ బిజినెస్ పనులు, నీకు కావాల్సిన నీ పిల్లల జీవితం అన్ని కూడా ఆత్మలు జరిగించుకుంటూ వెళ్తారు. అనుభవ జ్ఞానంతో చెప్తున్నా. I speak this out of experience. When you wholeheartedly listen to the sermon applied pertaining to your life, everything pertaining to your life will be taken care of by the seven నిన్న spirits. వాక్యంలో మీకు రూట్ చూపించాను. I showed you the root yesterday. అవునా? చిగురు అన్న ఒక రూట్ అంటే సగము మాడిపోయిన ఒక ట్రంక్ కి ఆ చిగురు ఎలా వచ్చిందో ఆ చిగురు చూపించాను నేను. And if the trunk of if the stump of the tree is dried, half dried, whereas the branch has got a little bit of life and green. ఆ చిగురు అన్నది నేను చూపించాను. I showed you about that little branch. ఆ చిగురు నుండి వచ్చే కొమ్మలు ఈ 7. And the branch that has come out of that stump, this is that 7. నీకు బలం ఎక్కడి నుండి వస్తది? Where will you have the fear of the Lord? నువ్వే అడుగుతావు, నాయన నాకు బలం ఇవ్వి అంటావు. నువ్వే అడుగుతావు. You are the one who will say, Lord, give me the strength. ఆ 7 ఆత్మలు నీకుండే నువ్వు అడగక్కర్లా. And when the 7 spirits are there inside you, you don't have to ask anybody. ఎందుకంటే వాక్యం చెప్తుంది బలహీనమైన సమయంలో నా బలాన్ని నీకు ఇస్తానని లేఖనం చెప్తుంది అని ఉంది. Because the word of God says, in a time when you don't have strength, the Lord will give you the strength. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా ప్రెషర్ లో ఉన్నాను అనుకుంది. Let's say I'm under full pressure. నేను చాలా ప్రెషర్ లో ఉన్నప్పుడు దేవుడిలో ఉన్నవారు దేవుడిలో లేనివారు. When I'm under tremendous pressure, I just show you the difference between a person who's in the Lord and who's not in the Lord. జాగ్రత్తగా వినండి. Pay attention. ఎందుకంటే చాలా మంది నాకు ప్రెషర్ గా ఉంది, నాకు టెన్షన్ గా ఉంది, ఇది కామన్ అన్ని నేను వింటున్నాం. చిరాగ్గా ఉంది, కోపం అంటూ ఉంటారు కదా. ఇవన్నీ కూడాను అది ఈ లోకం నుండి భూ సంబంధమైన జ్ఞానం అదంతా. Will you not keeping telling I'm having pressure, I'm really bored, పై I'm నుండి annoyed? వచ్చింది కాదు. This kind of wisdom is worldly. It's not a wisdom that's come from above. ఇప్పుడు నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీకు ప్రెషర్ ఉంది. Since you're there in this world, there would be some kind of pressure. చాలా టెన్షన్ ఉంది. There would be pressure and anxiety. ఆలోచనలు వెళ్తున్నాయి. Because your thoughts are running. పై నుండి వచ్చిన జ్ఞానం ఏం చేస్తది? What does the wisdom that comes from above భూ do? సంబంధమైన జ్ఞానం ఏం చేస్తది? And what does the worldly wisdom do? ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం ఏం చేస్తది? భూ సంబంధమైన జ్ఞానం అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం. The worldly wisdom, the demonic wisdom and the godly wisdom, what do they do? ఓకే, ఇప్పుడు 3 రోల్స్ నేనే పోషిస్తాను. I'm going to enact all the 3 roles. బాగా ప్రెషర్, టెన్షన్ అంతా ఉంది. అన్ని చోట్ల నుండి, ఫైనాన్షియల్ గా రావచ్చు, పిల్లల నుండి రావచ్చు, అన్నిటి నుండి రావచ్చు, భార్య గాని భర్త గాని అన్నిటి నుండి ప్రెషర్ వచ్చేసింది నాకు. చాలా ప్రెషర్, tremendous pressure to a person that is coming. So what will a person who's operating in worldly wisdom, demonic wisdom and godly wisdom, these 3 categories, what would they do? Let's see.
ప్రకృతి సంబంధమైన జ్ఞానం అయితే ఏం చేస్తారు? What will a person operating in worldly wisdom do? చేతికి ఏం దొరుకుతుందో తీసిరేస్తారు. He will throw whatever comes in his hand. అరిచేయడము, He will ఎవరు shout. ఫోన్ చేసినా అరిచేయడము, తిట్టేయడము, ఇంకా బండ బూతులు మాట్లాడేయడము, శాపనార్థాలు పెట్టేయడము, నేను చచ్చిపోతాను అని అంటము, తల తీసుకెళ్లి ఒళ్ళంతా గోరు ఏంటి చెయ్యంతా గీరేసుకోవడము, మొహం మీద కొట్టేసుకోవడము, లేకపోతే తల తీసుకెళ్లి గోడకేసి ఈ విధంగా ప్రవర్తిస్తారు. He will shout, he will get irritated, he will throw tantrums, he will be inflicting his wounds, and he will bang his head against the wall. He will do all sorts of things. ఓకే, ఇప్పుడు దెయ్యముల జ్ఞానం. Now the second category, this also person also has pressure. And let's see దెయ్యముల what జ్ఞానము happens. ఇవి కూడా చేస్తారు. And even the people with demonic wisdom do the similar kind of activities. కానీ ఇంకొక స్టేజ్ లో ఉంటది. But this person is even more worse than the previous one. ఇలాగే ప్రవర్తిస్తూ With this behavior, ఇలాగే జుట్లు పీక్కుంటూ, in additional to snatching up వెంటనే their hair, ఎవరు ఎదురుగా ఉన్నారో వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు. నీ Who are- వల్లే జరిగింది, నీ వల్లనే జరిగింది, నీ వల్లనే జరిగిందని ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ ఉంటారు. they will only want to find a scapegoat and immediately find that person as the reason for the downfall of this person. ఎందుకంటే నీ వల్లే, ఇప్పుడు నువ్వు ఇలా చేసావు అనుకో, నేను అరవను కదా, నేను అరవడానికి కారణం నువ్వే. He'll say, I shouted because you irritated me and you are the reason for my downfall. They want to blame. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే వాళ్ళు కానే కాదు. Actually speaking, that's not the person who caused them. డిమానిక్ విజ్డమ్ ఏం చేస్తుందంటే ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఎదుటి వారి మీద నిందలు వేసుకుంటూ వెళ్తారు. A person operating in demonic wisdom, remember this, a person operating in demonic wisdom, in addition to the weird character, they also want to find a scapegoat and blame that person for their downfall. ఇది పిలిచిన పేరెంటానికి రాదు, పిలవని పేరెంటానికి వస్తాయి. This is totally an uninvited guest. It just walks in. కాబట్టి ఏ సమయమున ఏ విధంగా ఏ రూపంలో, ఏ పిల్లల రూపంలో, ఏ భర్త రూపంలో, ఏ భార్య రూపంలో, ఏ ఫ్రెండ్స్ రూపంలో, ఏ బాస్ రూపంలో, ఏ రూమ్ లో అయినా సరే నీకు రావచ్చు. It can come from any place. It can come from any boss. It can come from your father, mother, your children, or your neighbors, or your relations. Anybody can come and irritate you. Or the pressure can come. The pressure can come from any corner. ఇది ఏంటంటే ఈ ప్రెషర్ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? But the point is, when there is pressure, how do you react? నీ వల్లనే వాళ్ళు నన్ను అన్నారంటే దానికి కారణం ఎవరు? నువ్వే కదా. If you say the reason why people are calling me like this, you are the reason. Because of you telling only, I got this bad name. నేనేం చేశాను? Then you will ask, what did I do? నటించావు చాలే. And they will say, you are enacting. చేసింది నువ్వే, నేను వెళ్ళి అక్కడ చెప్పండి దాని కారణం నువ్వు కదా. Are you not the reason to go and tell them about me? దయ్యముల జ్ఞానం ఇది చాలా భయంకరం. వీళ్ళు ఎవరంటే దేవుడు తెలిసి తెలియనట్టు ప్రవర్తించే వాళ్ళు. The demonic wisdom. 1:16 లో ఉంటది వాళ్ళ గురించి, తర్వాత చదువుకోండి. The people operating in demonic wisdom, they act as if they know God, but in detail they do not know anything about God. You can find this character in Titus chapter 1 verse 16. పై నుండి వచ్చిన జ్ఞానం ఏం చేస్తది? What does the godly wisdom from above says? ఈ ప్రెషర్ ఉన్నప్పుడు పై నుండి వచ్చిన జ్ఞానం చక్కగా వెళ్ళి కూర్చుంటది ఫస్ట్. And if a person who's under pressure but is operating in godly wisdom, he will not react. He tends to go and calm himself quietly. కామ్గా కళ్ళు మూసుకుని ఉంటది. He will close his eyes and calm himself. ఏం చేయాలి అని అడుగుతుంది. He will say to himself, what must I do? ఏం చేస్తే బాగుంటది అని అంటుంది. What should I do that good will come? అడిగిన తర్వాతనే ఆ 7 స్పిరిట్ లో ఫస్ట్ ఒక ఆత్మ బలపరచు ఆత్మ ఫస్ట్ కూల్గా ఉండు అని చెప్పుద్ది. Then the spirit which gives strength will tell to the person who's operating with godly wisdom under pressure, will say, నేను ఉన్నాను కదా, కూల్గా ఉండు. that spirit will say, am I not there with you? So cool, relax. బలపరచు ఆత్మ. That is the first part which you see, the spirit of strength. ఆలోచననిచ్చే ఆత్మ ఏం చేస్తది? And what does the spirit that gives you right counsel would do? ఎందుకంటే నీకు రాబో దినములలో సమాధానకరమైనవే ఇస్తాను, హానికరమైనవి కాదని నేను చెప్పలే నీకు. And did I not tell you the days are coming which I'm going to give you thoughts of peace and not of evil? నీకు పీస్ కానీ నేను చూపిస్తాను. I will ensure, though it appears to be calamity, but it will turn out to become peaceful. ప్రెషర్ లో నువ్వు కామ్గా, నువ్వు ఎవరైనా ఉండనియండి, యూత్ పిల్లలైనా ఉండనియండి, పెద్దవాళ్ళైనా ఉండనియండి, భార్యలైనా ఉండనియండి, భర్తలైనా ఉండనియండి. ఇప్పుడు చెక్ యువర్ సెల్ఫ్. Counsel of strength and right counsel used to come. Whoever you are, you might be young, you might be elder, తెలియాలి కదా ఏ ఆత్మ ఇప్పుడు ఎలా పనిచేస్తుంది. You should know what kind of spirit is going to operate in what manner. ఆ ప్రెషర్ లో నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకుని వచ్చాను.
When you're sitting under pressure, these are the questions that I've brought forth for you. అప్పుడు ఏమవుతుందంటే వైజ్ తెలివినిచ్చు ఆత్మ ఏమని మాట్లాడుతుంది అంటే నీ మనసులో ఏముందో ఉన్నది ఉన్నట్టు నువ్వే నీ నోటితో బయటకు మాట్లాడు అని చెప్పుద్ది. And the spirit of understanding will say, see, why don't you speak what good should come out of your mouth? ఆ తెలివినిచ్చు ఆత్మ ఏముందో ఉన్నది ఉన్నట్టు అన్ని బయట పెట్టు. Pour out whatever your heart is speaking. నీ భార్యకి భర్తకి కాదు, ఫస్ట్ నువ్వు మొత్తం ఏముందో అవన్నీ నువ్వు బయట పెట్టు. First pour out all your understanding, the spirit will say. తర్వాత గ్రహింపునిచ్చే ఆత్మ మాట్లాడుతుంది. And the spirit of discerning or understanding will speak to you. నువ్వు అనుకున్న దాంట్లో సాక్ష్యం ఉందా? Is there any good testimony that's going to come out of the outcome of what you're going to behave? అదే గ్రహింపు. That is స్పిరిట్ ఆఫ్ understanding. అండర్స్టాండింగ్. అది గ్రహింపునిచ్చేది. ఒకసారి ఆలోచించు, సాక్ష్యం ఉందా? నువ్వు చెప్పేస్తున్నావు అంటే కొంతమంది చూస్తా తెలిసిపోద్ది కదా, నువ్వేం గొప్పోడు కాదు, నువ్వేం ప్రవక్త కాదు. You are not a great person, you are not a prophet. ఎందుకంటే That's ఈ what the Spirit will speak to you. లోకపరమైనవన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు. Because you're doing everything according to the world. అంతే, కోపం వస్తుంది, అరుచుకుంటూ వెళ్తున్నావు, మాట్లాడుకున్నా ఉంటావు, అలుగుతావు, గేమ్స్ ఆడతావు, ఎక్కువ ఫోన్ లో ఉంటావు, అన్ని చేసుకుంటావు, నాకు తెలిసిపోతుంది అని చెప్తున్నావు అంటే అది తప్పది. You play video games, you watch the media, you spend time in your mobile, you tell lies, you get angry, you sulk, you don't eat food, you behave differently. But you say nobody knows about it. ఇది చెప్పొద్దు. అందుకనే ఆ స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏమంటుంది, నువ్వు మాట్లాడే దానికి సాక్ష్యం ఉండాలి, నీ సాక్ష్యం చెల్లదు అక్కడ. And the spirit of understanding will speak to this person, telling that it's not about what you are doing, it's all about your testimony, how you're conducting yourself with your words and action and deeds. తర్వాత స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏమంటదంటే దేనికోసం నీకు కోపం వచ్చింది అని అడుగుద్ది. And the spirit of understanding would ask you, why were you angry? Why are you అన్న getting తర్వాత irritated? పరిశుద్ధాత్మ అంటే దైవ జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానం మాట్లాడుతుంది. And then the spirit of the Lord will use the wisdom of God to speak. నువ్వు కష్టము, బాధ, సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కామ్గా కూర్చున్నప్పుడు నీతో మాట్లాడేది చెప్తున్నాను నేను. I'm talking when you are under immense pressure and when the godly wisdom is operating in you, you will sit in a corner, sit calm and wait for the seven spirits to speak నీకు to you. నువ్వే మాట్లాడుతున్నాను నువ్వు అనుకుంటావు, కానీ మాట్లాడేది నువ్వు కాదు. You think that you're speaking on your own, but it's not you నీకు doing the అనిపిస్తుంది speaking. నువ్వే మాట్లాడుతున్నావని. You think you're speaking on your own, but it is the spirit who's prompting you to do these things. అసలు ఏంటి నువ్వు ప్రజలు ఏం ఫేస్ చేస్తున్నావు మొత్తం బయటకు చెప్పేసే అని నువ్వే అంటావు. You would say, okay, speak out your pressure. Come on, tell what you're going through. You will tell మనసులో to ఒకటి yourself. పైన ఒకటి పెట్టుకోక మొత్తం చెప్పు. You will tell, no, don't keep everything submerged inside. Speak over. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపేసేసుకొని నీకు నువ్వే మాట్లాడుకుంటావు. You will close your doors and you will start speaking to yourself. మాట్లాడాక అవును ఉన్నది ఉన్నట్టు చెప్పేసావు, దానికి సాక్ష్యం ఉందా? You will say, yes, you spoke whatever had to come out of your mouth. But do you have the proof? Do you have the నీలో witness? ఈ 7 ఆత్మలు పని ఉంటేనే ఆ విధంగా చెప్తా. అంటే ఇప్పుడు చూడు, క్వశ్చన్ వేసుకున్నావా లేదా? Did you not question yourself? నువ్వు చెప్పేస్తున్న ప్రెషర్, నాకు ఈ విషయం ప్రెషర్ ఉంది, ఇక్కడ అప్పులు ఉన్నాయి, అక్కడ అప్పులు ఉన్నాయి, ఇవన్నీ అన్ని ఇరుక్కుని పడిపోయాను, నాకు బాగా ప్రెషర్ గా ఉంది. ఓకే, ఎవరి వల్ల వచ్చింది? You will say, I'm so pressurized because of the financial crisis. And the spirit will start speaking with నా your భర్త వల్ల own వచ్చింది, voice. నాకు నా భార్య వల్ల వచ్చింది, నా పిల్లలు వచ్చింది, సాక్ష్యం ఉందా? You will be thinking that you are doing the speaking, but it is spirit speaking through your own voice, telling that from where did the problem source come from? Okay, you would say, is it from your కంటి wife or is it చూపుతో from నువ్వు your చూసి husband? కనెక్ట్ అనుకుంటున్నావా? Are you thinking that whatever you see with your eyes is correct? అంటే ఒక్కొక్క ఆత్మ నీకు హెల్ప్ చేయడం మొదలు పెడుతుంది. Each and every role of the spirit will start conversing with అప్పుడు you. నువ్వు పీస్ఫుల్ గా నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వడం వలన ప్రెషర్ ఉండని కానీ సులభంగా లోబడేటటువంటి జ్ఞానం నీలో ఉంది కాబట్టి నువ్వు కామ్గా కూర్చొని నిన్ను నువ్వే మాట్లాడుకుంటున్నావు. And since you are ఈసారి operating, వర్క్ చేయండి ఇలాగా. since the godly wisdom is operating in you, according to James 3:17, it says that you will have the willingness to yield yourself. And why don't you speak like this and then see the experience? ఎవరి వల్ల కోపం వచ్చింది నీకు అని ఇంకొక స్పిరిట్ అడుగుతుంది, And the other ఆత్మ spirit will అడుగుతుంది. say, what was the reason that you are getting angry and upset? Who was the reason? ఎవరి పేర్లో చెప్తావు నువ్వు? You will mention some names. దీనికి సాక్ష్యం ఉందా? And immediately that spirit will ask you, do you లేకపోతే ఆ have any తీర్పు నీ proof? మీదకి వస్తుంది, అవసరమా ఇవన్నీ నీకు? Do you have proof? Are you sure? Or are you going to be judged because you are judged wrongly? ఓకే, అవును నేను చూసాను, వాళ్ళే చేశారు అని చెప్తావు నువ్వు. You will say, yes, I heard them speaking. I saw Okay. it. వాళ్ళు ఇలా చేశారు అంటున్నావు కదా,
అటువంటి తప్పులు నీలో లేకుండా ఉన్నాయా అని క్వశ్చన్ అడుగుతారు. Immediately the Spirit will ask you, okay, now that you're blaming the other person, now tell me, are you without any fault, without any sin? Have నీలో you not rendered ఒక్క the same sin? తప్పు లేదు అని అనుకుంటే నువ్వు ఎవరి మీద వేస్తాయి, నీ భార్య మీద కానీ భర్త మీద కానీ అన్ని వేసేసాయి. నీలో తప్పు ఉందా లేదా? The Spirit will ask you, just find out if there is no fault in you. If there is no fault, no sin in you, and then you can say, judge what they are doing. అంతే. మళ్ళీ నెక్స్ట్ అడుగుతారనమాట. దేవుని యొక్క జ్ఞానం మరలా మాట్లాడుతుంది. And again the godly wisdom will speak to you. ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? ఎవరో చెప్పారు అంట. ఎవరు చెప్పారు అని అడుగుతారు. చెప్పినప్పుడు ఆ మనిషి పేరు నువ్వు చెప్పాలి అక్కడ. And the godly will ask you, who came and told you all these things? You will say somebody told. No, tell me who ఇవన్నీ spoke. దేవుడికి తెలుసు. Because the Lord God knows everything of your thoughts and your మీరు intentions. ఎప్పుడు అనుకోకండి దేవుడికి అన్ని తెలుసు కదా ఎందుకు అడుగుతున్నారు అని అనుకోకండి. దేవుడికి తెలుసు. కానీ నీకు సులభంగా లోబడి నువ్వు చెప్పే కెపాసిటీ నీకుందా లేదా అని దేవుడు అడుగుతారు. లేకపోతే నీ తమ్ముడు అక్కడ అని ఎందుకు అడగాలి? తెలియదా దేవుడికి? You might be thinking, God knows everything, isn't it? Why is he specifically asking me so many questions? No, the reason is God wants to check if you're willingly, obediently yielding to what God is asking or not. Otherwise, in the case of Cain, why did God ask, where is your brother Abel? అలాగా ఒక్కొక్క ఆత్మ మాట్లాడినప్పుడు సరే ఇంకేంటి బాధపడుతున్నావు అని ఆ ఆలోచన నుంచి ఆత్మ మాట్లాడుతుంది. And immediately the Spirit of the Lord will converse to you and say, tell me, what else is running in your thoughts? Come on, pour it out. నేను వాళ్ళకి ఎవరికైనా చెప్పాను నువ్వు అజంప్షన్ చేసుకున్నావేమో అని అడుగుతారు. And you will say, whenever I go and tell to somebody, they will say, it's your own assumptions. You are having your own thoughts. అప్పుడు ఆ స్పిరిట్ దేవుని యొక్క ఆత్మ ఏమని మాట్లాడుతుందంటే నిరూపించుకో, నీలో ఇది లేదని నిరూపించుకో నువ్వు. And the Spirit of the Lord will immediately say to you, why don't you prove whether it is right or not? Prove it to yourself. అక్కడ ఫోన్ ఉందేమో అంటాను, అది అజంప్షనే. I will say there is a phone, but it could be an assumption. నువ్వు ఎదుటి వారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఫోన్ ఉంది అని చెప్తావు. But when you go to somebody else, you will say, yes, there was a phone there. అక్కడ ఇంకొకరు చూసి అక్కడ ఫోన్ ఏమీ లేదే, మీరు చెప్తున్నారు కానీ అక్కడ ఫోన్ ఏమీ లేదే అని అంటారు. But the other person will confirm, telling that there's no phone there. కానీ నువ్వేంటి ఊహించుకుని అక్కడ ఉంది అని అంటావు. ఉంది అని అన్నప్పుడు వాళ్ళు నమ్మకపోతే నీకు కోపం వస్తుంది, కానీ నువ్వు నిరూపించడానికి వెళ్ళట్లేదు. And you, because of your own assumptions, you want to be adamant in your saying, telling, no, for sure there was a phone, and you want to be agitated because of your statement. ఇవన్నీ కూడా ఈ 7 ఆత్మలు అంటే బలంనిచ్చు ఆత్మ, తెలివినిచ్చు ఆత్మ, గ్రహింపునిచ్చు ఆత్మ, ఆలోచనిచ్చు ఆత్మ, దేవుని జ్ఞానంతో కూడుకున్న ఆత్మ, యెహోవా యెడల భయభక్తులు విధేయత చూపించే ఆత్మ, ఈ ప్రభు యొక్క ఆత్మ, ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న ఆ ప్రెషర్కి ఏమవుతుంది? అడిగిన ప్రశ్నలకి ఒక్కొక్క ముడి ఇప్పుతుంది నీకు. For all the pressure, when your thinking is really stuck, the sevenfold spirits will start speaking to you through the 7 points. కదా, నిన్ను అడిగిన ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ ఇస్తున్నావా, డ్రాగ్ చేస్తున్నావా? అంటే ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పరు, ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతారు. Are you justifying or you dragging the answers when you're questioned? Because when you are questioned, you don't speak straight, you speak something totally different. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను నీకు సహాయం చేస్తున్నాను. The Lord God is telling, actually I'm helping you here. కదా, నువ్వు నాకు అండర్స్టాండ్ చెయ్యి. The Lord God is telling, make me understand what you wanted to convey. అండర్స్టాండ్ చెయ్యి అంటే నీకు ఎదుటి వాళ్ళని అండర్స్టాండ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసేటట్టు నీకు ఉండాలి. లేనప్పుడు కామ్ గా ఉండాలి. నేను చెప్పను అంటే చెప్పను, ఏం చేస్తావు నువ్వు? You have to have the ability to talk and convince the other person what you're going through. But if you say, no, I'm not going to talk to anybody, I'm going to be quiet. If I go and tell that they'll speak different things, that's all you're thinking. నీలో ఏ లోపము లేకపోతే అడిగిన ప్రతి దానికి జవాబు చెప్పగలుగుతాను. When you don't have any lack, any weakness, you will be in a position to answer anybody కదా, question. ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. All these answers or the solutions will be given to you. శరీరము దేవుడి వాక్యానికి సులభంగా లోబడితే, దేవుని వాక్యానికి సులభంగా లోబడితే, అంటే ఆ ప్రెషర్ లో నువ్వు వెళ్ళి కూర్చుని నువ్వు క్వశ్చన్స్ వేసుకుంటున్నావు అని అంటే నువ్వు దేవుడికి లోబడినట్టే అక్కడ. If your body is willingly yielding to the word of God, that means when you're quiet and when you're allowing the sevenfold spirit to speak to you and you're giving answer, then you're doing good. అప్పుడు నువ్వు బయటకు వచ్చిన వెంటనే నువ్వు ఫోన్ చేసి నువ్వు ఒక లీడర్ కానీ నీ వాళ్ళకి కానీ స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళకి కానీ నా పరిస్థితి ఇట్లా ఉంది, నేనేం చేయాలంటే టక్కన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా డ్రాగింగే ఉండదు.
Then when you're willingly yielded yourself, you're going and meeting a prophet or calling a prophet and telling, this is what I'm going through. Immediately they will be in a position to give quick solution. ఇది నువ్వు చేయలేదంటే But if you don't do the first part of willingly yielding నీ yourself, దృష్టిలో నువ్వు చాలా మంచోడ్లాగా అని అనుకుంటావు, కానీ నువ్వు పనికి మాలిన సాక్ష్యానికి వెళ్ళిపోతావు. if you don't willingly yield yourself, you wanted other persons to yield yourself. You will become very stubborn and you will have a wrong testimony in front of యూత్ others. పిల్లలైనా సరే, Let it be the youth also. ఎవరైనా ఉండని, It can be anybody. అనుభవ జ్ఞానంతో చెప్తున్నాను. I'm speaking out of experience. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవముతో కూడిన జ్ఞానము. అనుభవ జ్ఞానము, అనుభవము జ్ఞానము, అనుభవము జ్ఞానము, స్పిరిచువల్ నాలెడ్జ్. It is nothing but your spiritual knowledge or your spiritual wisdom. That means it's just not wisdom, it is an experience of wisdom spiritually. Experience of the knowledge that you know. పైనుండి వచ్చే జ్ఞానము నీకు వచ్చే కోపానికి గాని నీ హృదయంలో బాధకు గాని సులభంగా నువ్వు లోపడినప్పుడు నీకు జవాబు ఇవ్వగలుగుతుంది. కానీ ఈ దెయ్యముల జ్ఞానము వచ్చి నిన్ను రాంగ్ వేలో ప్రజెంట్ చేయడానికి ఇష్టపడుతుంది. Godly wisdom will want you to yield and wait for the counsel that comes from God. But the demonic or the worldly wisdom will expose you and you will have a bad testimony and witness in front of the people. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే చెప్తారు, కోపంలో ఏదో మాట్లాడేశారండి, చాలా మంచి ఆయన కోపంలో మాట్లాడేశారు. The people of your family will say, he's a nice person, he spoke out of anger. Don't you they say that? నాకు ఆ పదం అంటే అసహ్యం. I don't like anybody giving an excuse telling నీలో that he ఎంత spoke out of మంచున్నా నీ క్యారెక్టర్, నీ ప్రెజెంటేషన్ నువ్వు ఎలాంటి వారివో చూపించేస్తున్నప్పుడు ఇంకా మంచి ఎక్కడుంది చెప్పండి? No matter what you have reacted or how you have reacted, where is the goodness in it when you have really caused hurt to others? కాబట్టి దాన్ని నేను యూజ్ చేయను. Therefore, I will not be telling that out of నేను anger. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. I'm actually supporting them when I నువ్వు say he కోపపడు spoke out of కానీ anger. పాపం చేయొద్దు అని అన్నారు. నువ్వు కోపంతో కూడిన పాపం చేసి కూడా పాపం చాలా మంచివారండి కానీ అలా మాట్లాడుతున్నారు అని అంటున్నారంటే రాంగ్. అది దేవుడి దృష్టిలోనే ఆయన రిసీవే చేసుకోరు, కంప్యూటర్ రిసీవ్ చేసుకోదు అక్కడ. Because the book of Ephesians says, if you are angry, it's as good as sinning. Therefore, don't tell he spoke out of anger, though he's a good person. That means you're giving footstool to the devil. అంతే. ఇప్పుడు చెక్ చేసుకోండి, మీకు ఆ ప్రెషర్ వచ్చినప్పుడు నువ్వు కామ్ గా కూర్చున్నావంటే ఎన్ని కౌన్సిలింగ్స్ వస్తాయి తెలుసా నీకు? బోల్డ్ అండ్ కౌన్సిలింగ్స్ వస్తాయి. ఏది చేసినా కూడా క్లిక్ అవుతుంది. Plenty of very good counsel from God will come only when you're calm, serene, waiting for the sevenfold spirit to speak to you. నీ సొంత జ్ఞానం అయితే మాత్రం నువ్వేం చేయలేవు. నేను ఒక మాట నేను ఆల్రెడీ చెప్పాను. But when you're operating in your own wisdom, it will be utter failure and destruction. I told you a thing yesterday. 44:14-19 verses మీరు ఆల్రెడీ నేను చదివారు. You read from Jeremiah chapter 44 from 13 to 29. ఒకసారి తీయండి. జెర్మియా 44:14. ఇర్మియా 44:14 వచనం. కావున తాము మరలి వచ్చి యూదా దేశములో కాపురం ఉండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోని శేషము ఎవరను తప్పించుకొనరు, శేషమేమీ ఉండదు, పారిపోవు వారు గాక మరి ఎవరను తిరిగిరారు. అంటే నీకు దేవుడిలో ఉండాలి అన్నది ఇక్కడ మక్కువ ఉంటది అంతే. There will be a small remnant. కానీ నువ్వు ఉండేది మాత్రం ఐగుప్తులోనే. But you're living in Egypt. ఇది ప్రతి వాళ్ళు చెక్ చేసుకోవాలి. Everybody need to check this. ఎందుకంటే మనుష్య కుమారుడు నువ్వు బయటకు వచ్చేసావు అని చెప్పలేదు. Because the spirit of man has not told that you have come out. మనుష్య కుమారుడు ఏమన్నారు? What did this? మీ మధ్యలో చేసిన అద్భుత కార్యాలు సోదొమ గొమొర్రాలో చేస్తుంటే వాళ్ళు తప్పక మారు మనసు పొందుకుంటారని అన్నారంటే చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది. The Son of Man said, if the miracles had it done into Sodom and Gomorrah, they would have realized and repented and come out. ఇప్పుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చిన ఇశ్రాయేలు జనాంగానికి ఐగుప్తులోవే నచ్చింది. Though they were brought out of Egypt, people desired only Egypt like life of oppression. మరి మనుష్య కుమారుడు శిలువ మరణం ద్వారా పాపము, శాపము, దోషం నుండి అన్నిటి నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మరి అందులోనే జీవించడానికి ఇష్టపడుతున్నారంటే మరి అక్కడ క్వశ్చన్ మార్క్ పడుతుంది కదా. The Lord has brought you out of your sin, your transgressions, your iniquity and curses by going on to the cross. But if you go back to your old sinful nature, don't you think that the cross or crucifixion has become nullified? అంటే
ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఏమి డిఫరెన్స్ ఉండదు, There's no difference between the Old Testament and the New రెండు Testament. సేమ్ గానే ఉంటది. Both are similar. ఎందుకంటే ఒకే ఒక వాక్యం ఉంది, ప్రవక్తల గ్రంథంలో ఉన్నవి నీ మీదకి రాకుండా నువ్వు జాగ్రత్త పడని వాక్యం చెప్పేసిన పౌలు మాట్లాడేశాడు అక్కడ. The book of Acts very clearly says, see to that what was spoken by the prophets will not come up against you. మరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? But where are they? పాత నిబంధనలోనే ఉన్నారు. They're all there in the Old Testament. నిన్న చెప్పిన మనుష్య కుమారుడు ఏ విధంగా వస్తారో చెప్పిన ఆ ఆశీర్వాదము, ఆ శుభలక్షణం గురించే మాట్లాడారు వాళ్ళందరూ. And they were all talking about that appealing and excellent spirit that they were doing. ఫస్ట్ అది గుర్తు పెట్టుకోవాలి. First you need to remember that. ఇక్కడ ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం చెందిన పాపాలన్నీ తీసేశారు అని చెప్పుకుంటూనే ఏ పాపాలు తీసేశారో నీకు తెలియాలి కదా. ఏ పాపాలు తీసేశారు? ఏ దోషం నుండి తీసుకొచ్చేసారు? ఏ శాపం నుండి తీసుకొచ్చారు? చెప్పు, నువ్వు చెప్పు. Tell me what sins, from what category of sins the Lord has bailed you out. Tell me if you know it very clearly. తెలియదు, You do not know. కానీ అందరికీ చెప్తారు, ఎందుకంటే ఆయన మన పాపాలను తీసేశారు. ఏ పాపాలు తీసేశారు? You say the Lord has bailed me out of all my sin, but what kind of sin has He bailed you out? Has He bailed you కానీ out? వాళ్ళ ఆన్సర్ ఏముంటే చెప్పనా? You know what their answer would be? అంటే వాక్యం అదే చెప్పింది కదా. They will say, that's what the word says, the Lord has taken away వాక్యం all అదే your sins. చెప్పింది. ఏమేమి తీసేశారు? The Lord has taken away all your sin. What all sins has He taken అదే away? వాక్యమే చెప్పింది కదా. But you say it's written in the word. అవును, వాక్యమే చెప్పింది. ఏం పాపాలు తీసేశారు? Then immediately you will say, yes, He has taken away sin, but tell me what అదే kind of sin వాక్యమే is. చెప్పేశాక ఇంకా మనం ఆలోచించి నేను నమ్ముతున్నాను అంతే, నేను నమ్ముతున్నా. So I'll blindly believe because it is written, all my sins are ఇది వాళ్ళ taken. దగ్గర నుంచి వచ్చే ఆన్సర్. This is the kind of answer that they would ఇలాంటి give. వాళ్ళు వెళ్ళి నీ పాపాల కోసం ఆయన మరణించారు అని అంటే వాళ్ళకి ఏమనిపిస్తది? And if you go and tell to a Gentile, God has died on the cross for your sins, what will they understand? అంటే దానికి అర్థము పాపం అంటే ఏంటి, దోషం అంటే ఏంటి, శాపం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. They do not know what is sin, what is transgressions, what is iniquity. వాళ్ళకి తెలుసునుంటే ఈ విధంగా అక్కడ ప్రెజెంట్ చేయరు. Had they known, they wouldn't have presented like this. ప్రెజెంట్ చేయరు. ఏదైనా అంటే వాక్యం ఇలా చెప్పింది కదా అందుకుని వెళ్ళిపోయాను. They say the word says so, that's why I went forward. అది కరెక్ట్ కాదు. That's not the right approach. ఏర్పరచబడాలి, పిలువబడాలి, ఎంచుకోబడాలి, అన్ని ఉంటాయి. You have to be called, you have to be sent, and you have to be chosen, and then you have to be sent. అంటే నీలో పశ్చాత్తాపం రావాలి, There should be genuine repentance in you. నీలో రియలైజేషన్ కూడా రావాలి. Your realization also should be correct. అదే కాకుండా ఆ రియలైజేషన్ తో పాటు మరలా ఆ తప్పు చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. And then ensure that you don't go on sinning again. అప్పుడు క్షమించబడాలి. Only then you will be forgiven. మరి మోషేని ఐగుప్తు దేశానికి పంపించేటప్పుడు మధ్యలో ఎందుకు మరణకరమైన రోగం ఎందుకు ఇచ్చారు? మోషేకి ఇవ్వకూడదు కదా. Why did the Lord God sought to kill Moses after he was called to go to Egypt? ఇప్పుడు నిదానించి చూశాడు. దేవుడు వెళ్ళి పని చేయమన్నారు, ఆ కార్యాలు నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా అని అన్నారు, అన్ని అయిపోయింది. అది He saw all the great miracles. He saw the burning bush and God telling him to go and see. కర్ర పట్టుకుని రెడీ అయ్యాడు. He was ready to go. భార్య పిల్లల్ని వేసుకుని రెడీ అయిపోయాడు. He was about to go to the journey. ఐగుప్తుకి బయలుదేరుతున్నాడు అక్కడ. And he was ready to go. మరి దేవుడు చెప్పడం వల్లే కదా వెళ్తున్నాడు. Did he not అవునా? go just because God told him? మరి ఎందుకు మధ్యలో మరణకరమైన రోగంతో మూలపడ్డాడు? Why was it that he had to face a punishment where he was వాక్యం about to తెలీదు, sin? He didn't know the word. లేఖనం తెలీదు, He didn't know the దేవుడు scriptures. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తెలీదు. He didn't know the requirements of కానీ God. దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీద ఇప్పటికీ ఆయన చాలా సీరియస్ గా ఉంటారు. God is very serious about the instruction that he gives to man. ఆయన ఆజ్ఞల మీద కూడా చాలా సీరియస్ గా ఉంటారు. And he is very particular about his statutes and commands. అందుకనే ఆయనది ఆ వర్క్ ఒక్క పని జరగాలి. ఏంటంటే వాళ్ళ పిల్లలకి సున్నతి చెయ్యాలి. The circumcision was a very important aspect for the children of Moses. అంటే నీ జీవితంలో దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము సంపూర్ణం చేస్తేనే నీ పనులన్నీ సంపూర్ణం అవుతుంది. అక్కడ Whatever God commands, if you do it in totality, only then you would be blessed. అక్కడ ఏం జరిగింది? అక్కడ What happened? వెంటనే వాక్యం అన్నది ఈ మోషే భార్యకి వాక్యం బాగా తెలుసు, దేవుడి ధర్మశాస్త్రం బాగా తెలుసు, దేవుని యొక్క శక్తి కూడా బాగా తెలుసు. Wife Zipporah knows the word of God. She knows the requirements and she knew all the commandments also. అందుకే ఆమె కూడా చాలా మంచి స్త్రీ కాబట్టి ఆ 7 ఆత్మలో ఒక ఆత్మ ఆమెకి రివీల్ చేయడం జరిగింది. ఫస్ట్ నీ పిల్లలకి సున్నతి చెయ్యి అని. And since the 7 spirits were operating in her, she was given the revelation, immediately circumcise and throw the foreskin in Moses' feet. వెంటనే సున్నతి వాళ్ళ కొడుకుకి సున్నతి చేసిన వెంటనే మోషే బాగుపడటం, లెగడం, ఐగుప్తు దేశానికి ప్రయాణమయ్యాడు.
Immediately Moses was healed the moment the circumcision was over. మనుష్య కుమారుణ్ణి పేతురు అడుగుతారు, రబీ వెనకాల వస్తున్నాడు కదా యోహాను, అతని పరిస్థితి ఏంటి అంటే, నేను వచ్చే వరకు అతను ఉంటాడు, నీకేదైనా అభ్యంతరమా, నువ్వు నన్ను వెంబడించు అని అన్నారు. Peter will ask Jesus, what about this man John? Then immediately Jesus will reply and say, what about him? What about you? You don't focus on him. Till I come, he may not have to die at all. నీకెందుకు Why are you bothered in others' lives? కదా, ఎవరో గురించి మాట్లాడుకునే దాని బదులు మన ఫ్యామిలీ గురించి మాట్లాడుకోండి. నీకు ఒక సోర్స్ దొరుకుతుంది, ఒక వే దొరుకుతుంది, ఒక సొల్యూషన్ దొరుకుతుంది నీకు. Let's not talk about some other family people and other people outside. Let's talk about our own family and find it. You'll get a solution. ఏ ఆజ్ఞ నీలో లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు తెచ్చుకున్నావు, ఆ ఆజ్ఞ కోసం ఎతకండి, దాని నుండి బయటకు వచ్చే మార్గం ఎతకండి. Find out which commandment have you not followed and find it out and start following and see the difference. దెయ్యముల జ్ఞానం ఏం చెప్పుద్దంటే, వాళ్ళకేం పోయిందిలే, వాళ్ళైనా చెప్తారు, వాళ్ళు వచ్చి కాపాడతారా, వాళ్ళు వచ్చి తిండి పడతారా, ఇది దెయ్యముల జ్ఞానం నేర్పించేది. అంటే నిన్ను మాత్రము దైవ జ్ఞానం నేర్పించి బయటికి తీసుకురావడము దెయ్యముల జ్ఞానానికి ఇష్టం లేదు. The demonic wisdom will only wanting you to say the fault of others and say, what's the big deal? There's no point in going and listening to their counsel. They do not know. They cannot feed me. They cannot take care of me. It will ensure that you do not go towards the godly wisdom side and bail you out. కదా, 23వ వచనం చదవండి. Verse 23, Jeremiah 44 verse 23. యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రములను బట్టి కట్టడలను బట్టి ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక, మీరు ధూపము వేయించు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి కనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను. అయిపోయింది. ఎవరు తెచ్చుకున్నారు ఇది? Who has brought this? Have they not brought the calamity upon themselves? మీకు జేమ్స్ లో ఉంటది, దేవుడు శోధించడు అని ఉంటది. James chapter 1 verse 13 and 14. తీయండి ఒకసారి, తీయండి. యాకోబు మొదటి అధ్యాయము 13వ వచనం. జేమ్స్ 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. నీకు కీడు జరిగితే అది దేవుడి నుంచి వచ్చింది కాదు. దేవుడు కీడు నుండి కీడు నీకు చేసి నిన్ను శోధించరు. నీ శోధన దేవుడి వైపుకి తిరగడానికి ఉంటది, కానీ నీకు కీడు చేసి శోధించేది అయితే దేవుడి నుంచి వచ్చింది కాదు, అది నీకు నువ్వు తెచ్చుకున్నది. The temptation or the evil that is coming upon you, it's not come from God. You have brought it upon yourself. అదే చెప్తున్నా, ఈ 7 స్పిరిట్స్ అన్నది 7 ఆత్మల యొక్క వాక్యము నీలో ఉందనుకో, నువ్వు కూర్చుని ఆలోచించేటప్పుడు ఈ శోధన దేవుడి నుండి వచ్చిందా, నువ్వు తెచ్చుకున్నావా అన్నది కూడా నీకు ఆన్సర్ దొరికేస్తుంది అక్కడ. And when the 7 spirits are operating in your life, you will know, have you brought this upon yourself or is it come from some other source? Next. ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. అంటే దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలని జ్ఞాపకం రావట్లేదు, కానీ సాతాను నీ జీవితంలో ఏం చేస్తున్నాడో అదైతే జ్ఞాపకం ఉంటుంది. అందుకని చాలా మంది మాట్లాడని విన్నా, సాతాను మమ్మల్ని శోధిస్తున్నాడు, మేము దేవుడి సేవ చేస్తున్నాం కాబట్టి సాతాను నా పిల్లల్ని శోధిస్తున్నారు. అది వర్క్ లో కొట్టివేశాను నేను నిజంగా. ఆ డైలాగే ఉండదు ఇక్కడ. Many people claim and say Satan has tormented them and the reason for the suffering in their life is Satan, but they're not recognizing it is they who have brought it upon themselves. అది తప్పది, రాంగ్ అది. And it is wrong. బైబిల్ ఎవరు చెప్పలేదు అక్కడ. More than speaking about the word of God, they talk about what Satan has done. ఎవరు చెప్పలేదే. No one has said Satan has brought. శోధన అన్నది మనుష్య కుమారుడికి కూడా శోధన ఉంది. Even the son of man had to endure all temptation. డైరెక్ట్ గా సాతానే వచ్చి శోధించాడు. Directly Satan had to come to tempt Jesus. ఏ విధంగా బలహీనతలు చూపించి తీసుకొచ్చాడు. He came to Jesus by showing the weaknesses of man. ఆకలిగా ఉన్నప్పుడు వచ్చేసాడు వాడు. He came at a time when Jesus was very hungry. చాలా ఆకలిగా ఉన్న టైంలో వచ్చేసాడు. మాథ్యూ 4 లో మనుష్య కుమారుడికి వచ్చిన ఒక్కొక్క టెస్ట్ నిన్ను పెట్టుకో. Whatever came to the son of man, the test in Matthew chapter 4, బలహీనత వస్తుంది, ఫోన్ రూపంలోనే వస్తుంది, మనుషుల రూపంలోనే వస్తుంది, మాటల రూపంలోనే వస్తుంది, నీ ఇంటి వారి వల్ల ఎవరి వల్ల వస్తుంది, నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు నీకు ఆ పరీక్ష నీకు వస్తుంది. Now you are getting the pressure or you're getting a test, you check. It can be because of your phone, because of your neighbor, because of a thing. What is your reply to the phone call or to the people you are speaking? What is your response? ఎక్కడ మనిషి కుమారుడైతే మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తారని చెప్పేశారు. Jesus gave a reply to Satan. He said, man shall not live by bread alone, but every word that proceeded out of the mouth of God. ఎందుకంటే అక్కడ బలపరిచే ఆత్మ సహాయం చేసింది. Because the spirit of strength strengthened the Lord Jesus. తర్వాత దేవుని యొక్క ఆత్మ సహాయం చేసింది. And then the spirit of the Lord, ఆలోచననిచ్చే ఆత్మ సహాయం చేసింది. The spirit of understanding helped him.
ఈ మూడు అర్థం చేసుకోవడం వలనే ఏమని చెప్పారు, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తారని చెప్పారు. He is able to speak, man shall not live by bread alone, but every word that comes from the mouth of మరి God. ఇవి నీకు లేవనుకో, But if you don't have the sevenfold spirit, నువ్వేం చేస్తున్నావు, తప్పు చేస్తావు అని తెలుసు అంతే, కానీ ఆ తప్పుకే ఇంపార్టెన్స్ ఇస్తావు. you know that you are at fault and you give importance to that sin only. ఆ మనుషులు దేవుని మాట వలన ఎవ్వరు జీవించలేరు, నా బలహీనత వల్లనే జీవించగలుగుతారని నువ్వు ప్రూవ్ చేస్తున్నావు. You are proving that man shall not live by the word of God, he will live only by the weaknesses. రెండోది ఏం చూపించారు, And second, what happened? ఫుడ్ ఒకటి చూపించేశారు. రెండోది ఏం The చూపించారు, test of food came to this person, ఏది పైనుండి కిందకు దూకొని ఒక ఈగోని ముందు పెట్టాడు. and immediately he quoted scripture Psalm 91 by keeping ego. Say, why did you jump from top అదే and say, జీవపుడంబము. that is the spirit of ఏది pride. పైనుండి కిందకు దూకు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారంట కదా. And that's the pride of life it operated. And he said, see, why did you jump from down? It is written that అందరూ angels నేను will give it to మాట్లాడతాడు, you. ఏది నీ దేవుడు ఏం చేశాడండి నీకు, People will come to you and say, see, what happened? Man? Where is ఇంత your God? మెసేజ్ వింటావు, నువ్వు అన్ని అనాలిసిస్ పెడతావు, అన్నిట్లోనూ నువ్వు ఉంటావు, ఆ నిద్ర పక్కన పెట్టి తిండి పక్కన పెట్టి అన్ని చేస్తావు, నీకెందుకు ఈ కష్టాలు వచ్చాయి అని అర్థం. They will come subtly putting on Satan and say, you are reading the word of God, you are hearing the sermon, you write notes, you don't even give importance to food. దేవుడైతే చెప్పాలి కదా నాకు, And immediately will say, if it were God, he should have told me, ఎందుకు isn't it? చెప్పలేదు, Why did God not tell me? చెప్పాలి కదా, God should have told నేను me. అన్ని చేస్తున్నాను కదా, I'm ఇవన్నీ doing so many things for Lord. చాలా మంచోడిని కదా, Am I not a very good person? So why? చాలా మంచిదాన్ని కదా, I'm a very good person. మరి ఎందుకు ఇట్లా జరిగింది Why this difficulty? అంటే was మనిషి suffering? కుమారుడికి వచ్చే శోధనలే నాన్న అందరికి వస్తది. Whatever the నువ్వు Son of రిసీవ్ Man was చేసుకొని tempted, నువ్వు చెప్పే ఆన్సర్ లోనే దేవదూతలు వచ్చి నీ ఇంట్లో పరిచర్య చేస్తారు. amen. It all depends upon your response and your reaction, whether the ministering angel should come and help you or not. కదా. Correct. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు So what was the reply here? కదా, వీళ్ళు ఏమని చెప్పుకుంటూ వెళ్ళారంటే 17 and 18 చూద్దాం. ఇర్మియా 44వ అధ్యాయము 17-18 వచనం. జెర్మియా 44:17-18. మేము నీతో చెప్పిన సంగతుల అన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను చేసినట్లే. అంటే కాపరులు ఎలా ఉంటారో ఆ సంఘంలో ఉన్న పెద్దలందరూ అలా ఉంటారు, దాన్ని బట్టే అక్కడ వాళ్ళ వాక్యం వినే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. The way the pastor is, so will the congregation also be. అందుకే మీకు హీబ్రూ 6 లోనే 6:1 and 2 మీకు క్లియర్ గా చూపించేశాను. We showed you from Hebrews chapter 6:1 and 2 about the elementary things that people are focusing on. మీరు సంపూర్ణ లౌటకు సాగిపోండి అంటే వెళ్ళడానికి ఇష్టపడట్లేదు, అక్కడే ఆగిపోయారు అందరూ. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. చూడండి అక్కడ 17th verse. Look at verse 17 and 18. They were adamantly wanting to fall in their own way. కదా, మేము అలాగ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగా ఉంటిమి, ఏ కీడు మాకు కలగలేదు. అంటే నీ సొంతంగా ఉన్నంతసేపు మరి అంతే కదా. మరి నువ్వు సాతాను చెప్పింది విన్నంత సేపు వాడు ఏం చేస్తాడు, నిన్ను కరెక్ట్ గా నాశనానికి దగ్గర ఉండే వరకు కూడా వాడు నిన్ను నడిపిస్తాడు. అన్ని బాగున్నట్టే నీ క్రియేట్ చేస్తాడు, అక్కడ ఏమి ఉండదు. These people were saying we were well off, we saw no trouble, we had plenty of food when we were burning incense to the Queen of Heaven. That's how Satan and your weaknesses will keep feeding you till the point when the calamity strikes you. కాదండి నాకు ఈ కష్టం ఉందంటే అమ్మ యోబుకే వచ్చిందమ్మా అని చెప్తారు. అంటే సాతాను కూడా చెప్పగలుగుతాడు యోబుకే వచ్చిందని. Though people don't follow the word of God, when they face troubles and suffering, they'll say, Job got so much of trouble, even I am facing, though they are not categorized as Job. కదా, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళు చెప్పిందే వాళ్ళు చేయడానికి ఇష్టపడ్డారు, కానీ దేవుడు ఏం మాట్లాడారో అది తీసుకుంటానికి వాళ్ళు ఇష్టపడలేదని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. These people were adamantly wanting to follow their own thoughts and ideologies. They're not interested in what God wanted to say. They said, no, we will not listen to you, Jeremiah, we will do whatever comes to our mind. ఎందుకంటే వాళ్ళు డిసిషన్ తీసేసుకున్నారు. Because they already decided. డిసిషన్ వాళ్ళ మైండ్ లో. అంటే వీళ్ళకి 7 ఆత్మలు పనిచేయట్లేదు వాళ్ళకి. That means the sevenfold spirit is not operating in their life. వాళ్ళు ఎవరి మీద నిందేస్తారో అది కన్ఫర్మ్ అంతే. When they blame somebody, accuse somebody, they confirm it. అది నిజమా అబద్ధమా వాళ్ళకి అనవసరం. ఇంకా They're not bothered if it is true or not. 16th verse చూడండి. 16వ వచనం. మహా సమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులు అందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు, ఈ మాటలు మేము అంగీకరింపము. చెప్పేశారు, నువ్వు దేవుడు నామమున వాక్యం ఎంత చెప్పినా నేను విన్ను. They said, we will not listen to you, Jeremiah.
అంటే నీ ప్రెషర్ లో ఉండిపోయి ఆ ప్రెషర్ కి కారణము నువ్వే ఊహించుకొని నువ్వే ముందు పెట్టేసుకొని నీకేం కావాలో అవన్నీ నీ మైండ్ లో పెట్టేసుకున్న తర్వాత ఏ ఆత్మ పనిచేస్తుంది నీలో? When you are pressurized, when you are decided, when you are storing all negative things, which spirit is going to come and help you? Which counsel is going to be received by you? ఎందుకంటే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా నేను విన్నని చెప్పేసేటట్టు నీ ప్రవర్తన ఉంది అక్కడ. Because no matter how many times people come and approach, you are adamant. You don't want to listen to them. ఫైనల్ గా ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు 25th verse చూడండి. 25వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరానికి ధూపము వేయుదమనియు ఆమెకు పానార్పములు అర్పిద్దుమనియు మేము మొక్కుకొనిన మొక్కుబలును నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చున్నారే. నిజముగానే మీ మొక్కుబలును మీరు మొక్కెదరు, నిజముగానే మీ మొక్కులను మీరు నెరవేర్తురు. అంటే ఏ ఆత్మ ఫలించట్లేదు అక్కడ, ఏ ఆత్మ వాళ్ళకి సహాయం చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారో అది తీర్చడానికి వాళ్ళు ఇష్టపడిపోతున్నారు. Sevenfold spirit is not operating in their life, so they don't want to listen to the spiritual counsel. They're only wanting to follow their own. 17-18 వచనాల్లో మేము ఆకాశం రానికి పిండి వంటలు చేయడం మేము ఆపేయడం వల్లనే ఈ కష్టాలు వచ్చాయని చెప్పుకున్నారు వాళ్ళు. In verse 17 and 18 it said, we started facing problems only when we stopped burning incense to the queen of యాక్చువల్ ట్రూత్ ఏంటి? But what was the actual అవి చేయడం వల్ల తెచ్చుకున్న కష్టాలు అవన్నీ. The difficulties is because they started worshipping the ఒక queen హెడ్ of ఆఫ్ ద ఫ్యామిలీ తీసుకునే ఒక మంచి నిర్ణయంలోనే వాళ్ళ కుటుంబంలో మార్పు వస్తుంది. నీ నిర్ణయంలోనే కన్ఫ్యూజ్ ఉందనుకో నీ ఇంట్లో వాళ్ళకు వాళ్ళ నుండి నీకు కన్ఫ్యూజ్ గానే ఉంటది, ఏమి నువ్వు అనుకున్నది రాదు అక్కడి నుంచి. When the head of the family takes a wrong decision, it all impacts upon the family, whether it is wrong or right. It all depends upon what they take. దీనిని ఆత్మీయ గుడ్డితనము అని అంటారు. అంటే నువ్వు గుడ్డోడు అయిపోయావు అక్కడ. It's exactly what is called a spiritual blindness. You have become blind. అందుకనే జాన్ 9th chapter లో ఉంటది, మీరు చూచుచున్నారని చెప్తున్నారు కాబట్టి మీరు గుడ్డివారు కావాల్సి ఉన్నది అని. And that's what it says in John chapter 9. You claim to say that you can see, but actually you are blind. ఎంత వాక్యము విన్నా కూడా గుడ్డివాడికి గుడ్డివాడికి కళ్ళు వచ్చినా కూడా నీకు నిజంగానే కళ్ళు వచ్చాయా అని అడుగుతారు వెళ్ళి. Even when the blind person was eyes are open, they were going and asking, ఆల్రెడీ వాడు అక్కడ చూస్తున్నాడు. Can you see? Though he was able to see, they were asking, can you really see? మనుషుల యొక్క జ్ఞానము, ఈ లోకంలో ఉన్న దెయ్యముల జ్ఞానం ఎలా ఉంటది? This is how the world and demonic wisdom people అక్కడ ఆల్రెడీ చూస్తున్నారు. అక్కడ though he was able to see, they were asking, can you really see? అక్కడ చూస్తున్నా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజంగానే నీ కొడుకు గుడ్డివాడు అని అడుగుతారు. అక్కడ చూస్తున్నారు కదా. They were not focusing on the person seeing, they were wanting to go and clarify to the parents. అంటే మనుష్య కుమారుడు ఆ కార్యాలు చేశారన్నది యాక్సెప్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ వాక్యం తెలిసిన వాళ్ళే వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు కాదు. These are the people who knew the word of God, but they didn't want to accept Jesus as the Messiah, though the miracle took place. అందుకే చెప్తున్నారు ఏమనంటే మీ పాపాలు పోకుండా ఉండటానికి కారణం ఏంటంటే నా బోధ గాని నా వాక్యం గాని మీరు అంగీకరించకపోవడం వల్లే మీ పాపాలు నిలిచి ఉన్నాయి. దానికి ఇంకా మిష లేదు, ఇంకా మీరు చేసుకుంటూనే వెళ్తారు కానీ ఆపరని చెప్తున్నారు. There is no more excuse for your sins, since your sins are retained in you because you are not able to see what God wanted to show you. కాబట్టి దేవుని వాక్యాన్ని ఒకరు తృణీకరించి వారికి నచ్చినట్టు వాటికే విలువిస్తున్నారంటే ఆత్మీయ సంబంధమైన గుడ్డితనానికి తీసుకువెళ్తుంది. Spiritual blindness, and the reason is purely because they don't want to see what God wants to tell them. They want to go in their own adamant and stubborn ways. అంటే ఈ యుగ సంబంధమైన దేవత అదే. This is the god of this world. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనమును తీసుకొస్తుందని చెప్పింది ఆమె, విగ్రహాలకు సంబంధించింది కాదు. And 2 Corinthians clearly says the god of this world has blinded many of you so that you will not know the light. అంటే నీ బలహీనతలు ఏమైతే ఉన్నాయో, నీ వీక్నెసెస్ ఏమైనా ఉన్నాయో అవి యుగ సంబంధమైన దేవత, అదే ఆకాశరాని పిండి వంటలు అవి. So this is the world, the spirit of the world, and the queen of heaven is nothing but your weaknesses. కాబట్టి మీరు ఐగుప్తుకి తిరిగి అదే ఇష్టమైన దాన్ని చేయడానికి ఇష్టపడి దేవుని పక్కన పెడుతున్నారు అని అంటే మీకేం జరుగుతుందని చూపించారు. 28-29 వర్సెస్ చూడండి. Let's see verse 28 and 29. 28-29 వచనములు. ఖడ్గము తప్పించుకుని వారు కొద్ది మంది అయి ఐగుప్తు దేశంలో నుండి యూదా దేశంలోకి తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా ఉండునో నాదో తమదో అని తెలుసుకుందరు. దేవుడు చెప్తున్నారు
వాళ్ళు నేను ఎన్నిసార్లు చెప్పినా నా మాట పక్కన పెట్టి వాళ్ళకి నచ్చిందే చేసుకుంటూ ఐగుప్తుకు వెళ్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభువు మీ ఆయన శరీరం ద్వారా మీ పాపాన్ని, శాపాన్ని, దోషాన్ని తీసిన తర్వాత కూడా అన్ని తెలిసి కూడా ఉద్దేశపూర్వకమైన పాపం చేయడం వలన ఆ రక్తము పనిచేయదని హీబ్రూ 10:26 ఎట్లా చెప్తుందో, ఇక్కడ కూడా నువ్వు ఏ విధంగా తిరిగి నీ సొంత ఆలోచనతో ఐగుప్తుకు వెళ్తావో అప్పుడు చూడు నీకు ఏమేమి జరుగుతాయో నేను ముందు చెప్పాను చూసావా, తప్పక జరుగుతాయి. చూద్దాం నీ మాట నిలుస్తాదో నా మాట నిలుస్తుందో చూద్దాం అని వాక్యం క్లియర్ గా చెప్తుంది. Like what is mentioned in Hebrews chapter 10 verse 26, the blood will no be more effective in your life because you are so adamant. Likewise is the verse in 28 telling that God is telling whether your words are going to be established or my instruction is going to be established. Let's see, the Lord God is challenging to those people who want to go back to Egypt, go back to their sinful చాలా life. డేంజర్ తెలుసా, And it's a చాలా very ప్రమాదం అది. It's a very dangerous నీకు situation. ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకుంటే సమాధానకరమైన జీవితం ఉంటది. నీకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నావు అంటే ఐగుప్తు దేశానికే వెళ్తావు. When the time has been given to you so that you will redeem and make use of the time and mend and turn towards the Lord, but if you don't make use of it, you will be landing yourself in ఏ Egypt. సంతోషం కోసం వెళ్తావో ఆ సంతోషం నీకు దుఃఖంగా మారిపోతుంది, అది బాధగా మారిపోతుంది, అవమానంగా మారిపోతుంది, రోగము పాలు చేస్తుంది. You think it is a pleasureful thing to take your own decision and everything appears to be very good and appealing, but that will turn out to be humiliation. That will be caused of the destruction in your life. అదే కాదు, నీ మాట గెలుస్తుందో నా మాట గెలుస్తుందో నువ్వు వెళ్ళిన తర్వాత చూద్దాము అని చెప్పి దేవుడు మాట ఇచ్చేసి సరే నీకు ప్రూఫ్ కూడా చూపిస్తా అని చెప్పి ముందే చెప్పేస్తున్నాను నెక్స్ట్ వర్స్ లో. In verse 28 and 29, in 28 it says, okay, it's a challenge that the Lord God is throwing towards you, whether my words is going to stand or yours. After you take a decision only you will come to know. Then he's saying in verse 29, 29వ వచనం, మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నీకు తెలియడానికి నేను చెప్పిన మాట జరుగుద్ది అని చెప్పడానికి నీకు ఒక సూచన కూడా ఇచ్చేస్తానని, ప్రూఫ్ కూడా ఇచ్చేస్తాను. ఇటువంటి దేవుడైతే ఎక్కడ దొరకరండి. And in verse 29 you will see the proof, you will see the sign. There can be no one else like God giving forewarning and telling this what's going to come. ఎక్కడ You cannot find anybody else. దాని God నువ్వు alone is ముందు God. పెట్టుకుని వెళ్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది. అది దాని ప్రకారం నువ్వు వెళ్ళకుండా నీ సొంత ఆలోచనతో నువ్వు వెళ్తున్నావు అని అంటే ఇదిగో ప్రూఫ్ చూపించేస్తున్నాను నీ ముందు And here పెట్టి. the Lord God is giving that enough proof and sign that if you keep his words and take it seriously, it will be blessing. But if you are going in the wrong direction, it will be adversity. నువ్వు ఏ స్థలములకి వెళ్ళావో, తిరిగి ఏ బలహీనతతో వెళ్ళావో, నేను ఆ స్థలమందు మిమ్మల్ని శిక్షించుచున్నందుకు ఇది మీకు సూచనగా మీకు ఉండును అని చెప్పి ప్రూఫ్ And చూపిస్తున్నాను. this shall be a sign to you, says the Lord, that I will punish you in this place, that you may know that my words will surely stand against you మీరే చెక్ for చేసుకోండి. adversity. You need to check. ఫస్ట్ ఏంటి, దేవుడి మాటని తృణీకరించారు. The first thing is you rejected God and his words. తర్వాత ఏం చెప్పారు, వాళ్ళ సోది మాట్లాడుకున్నారు. నాకు ఇది ఇష్టము, నాకు అలా ఇష్టము, నాకు అలా ఇష్టము, వాళ్ళవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. You rejected God and his word. The second thing is you were talking great about yourself, which was obviously వాళ్ళ no ప్లేస్ లో use. నేను ఉన్నాను అనుకో, And if I were there, దేవుడు మాట ఒకటి వచ్చింది అని అన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాను, నావన్నీ పక్కన పెట్టేసి. I will lay aside all my thoughts, my ideologies, and I will give importance only to God and his word and his అంటే instructions. నా జస్టిఫికేషన్ ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తుంది, నేను అనుకున్నది కరెక్ట్ అని చెప్పడానికి తీసుకెళ్తుంది, నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పడానికి దారి తీస్తుంది. And where will my justification lead me to? It will make me stubborn, making me believe that my decisions are right and my opinions were correct. అని చెప్పడం వలన దేవుడు ఏమంటున్నారు, ఓకే నా మాటని పక్కన పెట్టి నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నేను ఇలాగే వెళ్తా, నేను అలాగే ఉంటా, నేను ఇట్లాగే వెళ్తా, ఏది జరిగితే జరగనే అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే నీకు ఏం జరగపోతుందో నేను చెప్పేస్తాను, దానికి సూచన కూడా ఒక ప్రూఫ్ ఇచ్చేస్తాను. When you're so adamantly wanting to follow your own wicked ways, okay, the Lord says go. If you are going in your own ways, go. And you will also know the consequences which I have for. You will know that as a sign. ఏమి కొట్టివేయబడుతుంది, So what will the first thing that will be cancelled in your life? బలము. You will lose strength. ఇది పోయింది అని అంటే ఇంకా నీ లైఫ్ నువ్వేమి If you lose your strength, you cannot do anything in your life. ఏం చేయలేవు నువ్వు, ఇంకా No one can do. ఇంకొంటది. ఆ బలం కొట్టివేయబడిందంటే నీ బలం కూడా నీకు సహాయం చేయదు. When the strength that comes from God disappears from your life, your own strength also.
అందుకే ఐజయా 11:2 ఒకసారి చూద్దాం ఇప్పుడు. Let's go to Isaiah ఈ chapter జెర్మియా 11. 44 అన్నది ఆ స్టెప్ బై స్టెప్ దయచేసి మర్చిపోవద్దు. నేను ప్రెషర్ లో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఆ 7 స్పిరిట్స్ నీకు ఏ విధంగా సహాయం చేస్తో చెప్పాను. ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకోండి. దాన్ని తుడిచివేయకండి దయచేసి. Never forget Jeremiah chapter 44 from 9. And when you are abiding in the Lord, how the sevenfold spirit will help you, I've been showing. Now let's go to Isaiah chapter 11 verse 2. యెషయా 11వ అధ్యాయం వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిలుచునంటే నువ్వు క్రీస్తు బోధలో ఉన్నావంటే ఆత్మలన్నీ నీ మీద ఉంటాయి అని అర్థం. ఎందుకంటే ఆయన పిల్లలు కాబట్టి. When you're there in the doctrine of the Lord, then the seventh spirit or the fold will be there resting in your life. ఇవన్నీ జరగబోయేవి ఐజయా ప్రవక్త ద్వారా ముందుగానే మాట్లాడినవి. It is all before spoken by Isaiah the prophet. ఇప్పుడు కూడా నీ ఫ్యూచర్ లో ఎలా ఉండాలి, ఏం జరగబోతుంది అని అవన్నీ కూడా క్రీస్తును గురించి ఆ కాలంలో మాట్లాడిందే ఈ కాలంలో జరుగుతున్నవి చూపిస్తున్నారు. I'm saying what was spoken in the prophets and what Jesus Christ told, and again even now what the Lord wanting to tell us. ముందుగానే మాట్లాడారు. అదే ప్రవక్తల గ్రంథంలో ముందుగానే మాట్లాడేశారు. The Lord had foretold this in the prophets itself. చూద్దాం లూక్ 4:14 చూద్దాం ఒకసారి. స్పిరిట్ ఆఫ్ స్ట్రెంగ్త్. లూక్ చాప్టర్ 4 verse 14. రాసుకోండి. బలపరచు ఆత్మ అని చెప్పి అక్కడ రాసుకోండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం. బలపరచు ఆత్మ. బలపరచు ఆత్మ హెడ్డింగ్ ఇప్పుడు రాసుకోండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. అంతే. ఆత్మ బలముతో అంటే ఆత్మ బలంతో నువ్వు స్వార్థ చెప్పేసేసి జాబులు మానేసుకొని ఇవన్నీ కూడా నేను ఎప్పుడు చెప్పను. I'm not talking about then leaving your job and quitting and going. It's talking the spirit of power is mentioned in Luke chapter 4 verse 14. ముందు విన్న వాక్యము నీలో ఉండటానికి ఫస్ట్ నువ్వు బలం తెచ్చుకోవాలి. Whatever you heard, you need to have the strength to understand it. అప్పుడు నువ్వు ఆత్మ బలము పొందుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, నువ్వు ఎలాగ తగ్గించుకోవాలి, ఎలాగ కంట్రోల్ చేసుకోవాలో నీ చేతిలో ఉంటది. Then it will be there in your hand as to how to control every aspect of your life. 15వ వచనం చూడండి. verse 15. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచూ వచ్చెను. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? బలం పొందిన తర్వాత అందరూ ఆయన మాట్లాడే విధానము, ఆయన నడిచే విధానము, ఆయన ప్రజెంట్ చేసే విధానము అవన్నీ చూసి అందరూ చాలా అంటే గణపరిచనంటే సర్ప్రైజ్ గా చూస్తున్నారు. ఇతనికి ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యంగా చూస్తున్నారు. Everybody were praising Jesus' way of speaking and communication. Was he not been known to us? How come he's got such authority? How come he's speaking so well? That was only because of the Holy Spirit's power was filled in Jesus. ఇతను విద్య లేని పామరుడు కదా. Is he not a person who is not educated? ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? Where did he gather so much of ఇతను మాట్లాడుతుంటే ఈ మనకి బోధించే శాస్త్రుల పరిచయం వల్ల లేదే, అధికారంతో బోధిస్తున్నాడు ఏంటి ఇతను? Who can this be? He speaks with authority, not like that of the Pharisee or the scribe. బలము ఉంటేనే నువ్వు మాట్లాడగలుగుతావు. When you have the power of the Holy Spirit, only then you can speak. ఫస్ట్ ఆ బలము ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఫస్ట్ నీ బాడీ అంతా కూడా స్ట్రెంగ్త్ పెట్టుకుంటది. When you have the power of the Holy Spirit, your body will have strength. ఆ బలము పెట్టుకున్న తర్వాతే యేసు యొక్క ఆత్మ ఏ విషయాలు మాట్లాడాలి, ప్రభు యొక్క ఆత్మ ఏ విధంగా హెచ్చరించాలి, జ్ఞానంతో ఉన్న ఆత్మ ఏ విధంగా బయలుపరచాలి అన్నది ఒక్కొక్క ఆత్మ వాక్యాన్ని నీకు బోధిస్తుంది మనిషి కాదు. Then the Spirit of Jesus or Spirit of Christ or the Spirit of the Lord or Spirit of wisdom will speak to you and interact with you. But it's not you who's doing the speaking actually. కదా. తర్వాత అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళారు. 16th verse. Then Jesus went to another place. 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథమును ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద నున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను,
గ్రుడ్డు వారికి చూపును కలుగునని ప్రకటించుటకును ఉమ్, నలిగిన వారిని విడిపించుటకును ఉమ్. ప్రభు హితవత్సరము ప్రకటించుటకును అంతవరకే. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును, అంటే పుట్టుకు గుడ్డి వారికి చూపు వచ్చేయడము, కాలు లేని వారికి కాలు వచ్చేయడము అని అన్ని చూపిస్తున్నారు. కాలు లేని వారికి కాలు రావడం అంటే నీకు కాలు ముందే ఉంటాయి, కానీ తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా రైట్ మార్గంలోకి తీసుకురావడాన్నే నీకు మళ్ళా కాలు ఇవ్వడం అని అర్థం. It is making the lame walk means it's not. You might be having legs, you can walk, but when you are gone in the wrong direction, you have become a lame person. And the Lord and the Word and the Spirit of the Lord will ensure that a lame person will start walking, means coming from the wicked ways and walking in the way of the Lord. కళ్ళు తెరవబడు అంటే గుడ్డోళ్ళకి కళ్ళు వచ్చేసాయని కదా వాక్యం చెప్పింది కరెక్టే, కానీ వాక్యం చెప్పే ఇన్డెప్త్ యొక్క దేవుడి యొక్క మిస్టరీ నీకు నీతో చెప్తున్నాను. Opening the eyes of the blind is not necessarily to a person who's physically blind. It's talking about a person who's spiritually blinded, and the word of God will open their eyes. కదా పుట్టుక గుడ్డివాడు బ్లైండెడ్ కాదు. The person who was actually blind was not blind. మరి కళ్ళు వచ్చిన తర్వాత ఏం చూడగలిగాడు? But when his eyes were opened, what was he able to వాక్యం see? ముందు పెట్టి మాట్లాడాడు. He started speaking the word of God. ఎవరైనా దేవుడి చిత్తంలో ఉండకపోతే, దేవుడి చిత్తాన్ని జరిగించకపోతే వారి ప్రార్థన దేవుడు వినరనే చెప్పాడు అక్కడ. And he was able to say, whoever is a sinner, God will not hear them. కదా, అంటే పాపుల మనవి దేవుడు వినడని ఎలా చెప్పగలిగాడు? How come he was able to say God will not hear sinners to the అంటే Pharisees and ఆత్మీయ scribes? కన్నులు అతనికి తెరవబడ్డాయి, నాకు కళ్ళున్నాయి, వాక్యం తెలిసిన వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. క్లియర్ గా అర్థం చేసుకోండి So అక్కడ. understand, the person can able to speak scriptures when his eyes are open, but the people who know the scriptures, their eyes are closed because they don't walk in the scriptures. నువ్వు బలము కలిగి ఉన్నావంటే ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడి పని చేసి వస్తావు నువ్వు. అంటే దేవుడి పని చేసి అంటే ఈ బయట జరుగుతున్నట్టుగా ప్రచారాలు కాదు. When you have the strength and might and power, you will go and do God's work, not like what the world is doing, like gather people in a meeting and have పరిచర్య అంటే నువ్వు మాట్లాడడం వల్ల వాళ్ళ బలహీనతల నుండి బయటకు వచ్చారు, వాళ్ళ బంధకాల నుండి బయటకు వచ్చారా, అప్పుల నుండి బయటకు వచ్చారా, వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్య నుండి బయటకు వచ్చారా, వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలో ఒక మార్గం చూపించావు, ఇది ఉండాలి. అది కాకుండా దావీదు ఏం చేశాడంటే వాళ్ళు ఏం చేశారంటే అని చెప్తారు, వాళ్ళకి ఏం అర్థం అవుద్ది అక్కడ. This is the actual ministry, because when you speak, there should be in a position to come out of the finances problems, about their sicknesses, of the health, mental sicknesses, and every calamity, there should be in a position to come. That's what is the word of God. ఒక వాక్యం చెప్పా, మనం దావీదుని రాజుగా ఎంచుకుందాము, అక్కడికి వెళ్తే మనం అప్పుల నుండి బయటకు వచ్చేస్తాము అన్న వాక్యం చెప్పలే మీకు ఒకసారి? Do not tell we will make David as a king, because when David becomes a king, we'll come out of all our loans and అది finances. చెప్పేటప్పుడు ఓ దావీదు రాజ్యంలో అలా ఉందా అంటే దేవుని రాజ్యంలో ఇలా ఉంటదన్నమాట అని అర్థం అవుతుంది. That means when David's kingdom is like that, so will it be in the kingdom of God. అంటే ఇక్కడ నువ్వు బలం తెచ్చుకుంటే నీ ఈ విధంగా ప్రవర్తన ఉంటది. నీ ప్రవర్తనలో మార్పు లేకుండా వాళ్ళు ఇలా ఉన్నారు, నా భర్త ఇలా ఉన్నాడు, నా భార్య ఇలా ఉన్నారంటే అవ్వదు. సరి లేకుండా వాళ్ళ మీద నువ్వు ఎలా పాయింట్అవుట్ చేయగలుగుతావు? When you are not right, why do you have to blame or find fault of other people? You need to check with the word of God and have the power of spirit operating in you. Only then you will start 19 and 20 looking into your life. 19-20 వచనం. Luke chapter 4 verses 19 and 20. 19వ వచనం. ప్రభు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. అది ఆయనకు దొరికెను. దేవుడి ఇష్టం, ఎక్కడైనా ఉంటారు. యెరూషలేములోనూ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే అక్కడే ఉన్నాడా ఇక్కడ లేరా అని ప్రశ్న వేస్తున్నప్పుడు నువ్వు వేసే ప్రశ్నలోనే నీ దగ్గరే ముఖ్యంగా దేవుడు లేడని తెలిసిపోతుంది. Who are you to say that God should be referring to one particular place? But when you ask others and all, it's the wish of God. He can be in Jerusalem, he can be in any city, town or village or any country. Who are you to question him? ఆయనకి ఏ స్థలానికి వెళ్ళాలో ఆ స్థలం దొరికింది. Where he wanted a place, he found that place. మిగతా స్థలాలకు ఎలా వెళ్తారు? How can he go to another place when he has found one? నీ ద్వారా నువ్వు ఆఫీస్ వర్క్ మీద ఒక ప్లేస్ కి వెళ్ళినా, జాబ్ వర్క్ మీద ఒక ప్లేస్ కి వెళ్ళినా, బిజినెస్ పర్ మీద ఒక ప్లేస్ కి వెళ్ళినా అక్కడ జరుగుతాయి చూడు. అది దేవుడి యొక్క సువార్త. నీ లైఫ్ లో జరిగేవి చూపించాలే గాని నువ్వు మత ప్రచారాలు చేయనవసరం లేదు. You don't have to religiously go on converting people on all wherever you go, wherever you tread. Because of your conduct, because of your words and behavior, people will start understanding నేను who మీకు God ఏం is. నేర్పించానో, ఏం బోధించానో అది వాళ్ళకి నేర్పించి నాకు శిష్యులుగా చేయడం అని అన్నారు.
కానీ మతంలో కలపమని చెప్పలేదే అక్కడ. The Lord was telling, whatever I taught you, you have to go and make disciples. But Jesus never told that you have to take up proselytion. మరి Hebrews 6:1-2 ఏం రాసింది? మీరు బాప్తిజాల గురించి మాట్లాడతారు, తీర్పుల గురించి మాట్లాడతారు, వీటి గురించి మాట్లాడతారు, క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణులవుటకు సాగిపోవడని చెప్పిన మాట ఎవరు చేస్తున్నారు ఒకళ్ళు చెప్పండి నాకు. In Hebrews 6:1-2 it clearly says, stop going into the elementary principal things of Christ, and you talk about doctrines, you talk about baptism and all. But what about the perfection? How is it you're not moving towards నాకు ఎలా perfection? ఉందంటే శెకెము ప్రజలు అబీమెలెకును ఎంచుకున్నట్టు ఉంది. It appears as if the people of Shechem was making Abimelech as a king. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అంటే ఒకప్పుడు మీరు ఈ వాక్యం అంతా విన్నారు, ఇప్పుడు అది నెరవేరింది అని చెప్పేది వాళ్ళకి అర్థం కాలేదు. And they were not able to recollect or even comprehend when the Lord said, today the scripture is fulfilled in your hearing. అంటే అక్కడ మనుష్య కుమారుడు మీరు విన్న వాక్యాన్ని బట్టి నేను మీ మధ్యలో ఉన్నానని డైరెక్ట్ గా చెప్పలేదు వాళ్ళకి. The Lord did not directly tell them that I am that person. మీరు విన్న లేఖనము నెరవేరిందని చెప్తున్నారు. బలమైన ఆత్మ ఆయన డైరెక్ట్ గా ప్రజెంట్ చేసుకోకపోయినా నేను అని ఆయన చెప్పే మాటల్లోనైనా మనుషులు గ్రహించాలి. అక్కడ when the power of the Spirit was speaking through Jesus, they should have understood, but they didn't understand. 22వ వచనం చూడండి. వర్స్ 22. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలుగా ఆశ్చర్యపడి, అంటే విన్న వాక్యాన్ని అన్నారు అంతే. They were marveling, they were astonished when Jesus spoke to them through the scriptures. అంతే, ఆ వాక్యం ఇలా చెప్పారు అలా చెప్పారు అంతవరకే. దాని తర్వాత నెక్స్ట్ చూడండి. They were only excited to see the words of Jesus, but let's see what happened next. ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చెయ్యమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురనెను. జరగబోయే చెప్పేశారు. And immediately after their marveling, they were asking, was he not Joseph's son? And immediately Jesus said what is going to come అక్కడ ఏం upon. జరిగింది? What actually took place there? క్రీస్తు మాటలను అర్థం చేసుకున్నారు గాని ఆయన్ని నమ్మల. They understood the వాక్యం అందరూ విన్నారు గాని ఆయన నమ్మల. బాల దృష్టిలో చూసి దేవుడు కాదని చెప్పేసి వెళ్ళిపోకున్నారు. They heard the scriptures, but they did not believe in the scriptures. They just brushed it off. కదా, అందుకే చెప్పారు వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు అని అంటారు. The Lord was telling they did not recognize who I యోసేపు was. బ్రదర్స్ యోసేపుని గుర్తుపట్టారా? Did the brothers of Joseph remembered who Joseph was? వాళ్ళు గుర్తుపట్టలేదు, అక్కడ చూడలేదు. They did not see what God has placed in Joseph's అందుకే life. దేవుని యొక్క ఆత్మ ఉంటేనే నువ్వు గుర్తుపట్టగలుగుతావు. అంటే ఈ ప్రపంచంలో అందరూ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అంటారు, మరి దేవుణ్ణి ఎందుకు గుర్తుపట్టలేకపోయారు? The world will talk about the Holy Spirit or speaking in tongues, but why is it they were not able to remember or recollect who Spirit of the Lord was? ఎందుకంటే వాక్యం అర్థం చేసుకుంటారు గాని దేవుణ్ణి నమ్మరు. Hear the scriptures, but they will not believe in God and His word. నువ్వు బలమైన ఆత్మ నీలో ఉంటే నువ్వు దేవుని ఆత్మ సహాయంతో దేవుణ్ణి గుర్తుపట్టగలుగుతావు. మనిషిని గుర్తుపట్టవు, స్వరాన్ని గుర్తుపడతావు, వాక్యాన్ని గుర్తుపట్టి ఎవరు నీ మధ్యలో ఉన్నారో నువ్వు గ్రహించగలుగుతావు. When you have the Holy Spirit's power, you will know who is that speaking to you, and you will recognize God also. కదా, చూద్దాం నెక్స్ట్ వర్స్ చూద్దాం. వర్స్ 24. మరియు 23వ వచనం. ఆయన వారిని చూచి, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురనెను. అంటే దానికి అర్థం తెలుసా? ఓకే, నువ్వు ఇంత మంచి వాక్యం చెప్పేస్తున్నావు కదా, ఓకే ఇక్కడ అన్ని ఏవో చేసావు కదా, ఏ చెయ్యి పలానా ప్లేస్కి వెళ్ళి చేయి చూద్దాం అని మీరే నాతో చెప్తారు అని అన్నారు. అదే జరిగింది. And immediately they were saying, okay, we heard the scriptures, and then the Lord was telling, now you will tell me, go and do this miracle, go and do this healing, you will instruct me. ఓకే, అక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకోక
ఓకే, And they were- అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకో. నా దేవుడికి నేను ప్రేయర్ చేసుకున్నాను, అక్కడికి వెళ్ళి చేసుకో, ఇక్కడ అవసరం లేదు. It ఈ actually, క్యారెక్టర్ అంతా కూడా క్రీస్తుని నమ్మలేని స్వభావమే. ఇది తప్పు అని అర్థం కాదు. వాళ్ళ క్యారెక్టర్లో, వాళ్ళ స్వభావంలో, వాళ్ళు ప్రజెంట్ చేసే విధానంలోనే క్రీస్తుని నమ్మలేదు అని చూపించేసుకుంటున్నారని తెలియదు. అందుకే నా దేవుడు నాకు ఉన్నాడు అని అనుకుంటారు. ఈ రోజు వాక్యం ఏం చెప్పాను నేను? జెర్మియా 44:28-29 వర్సెస్ ఏమన్నారు? ఓకే, నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళు. ఓకే, నీ జీవితంలో నేను చెప్పింది జరుగుద్దో, నువ్వు అనుకున్నది నెరవేరుతుందో, నీ అజంప్షన్ నెరవేరుతుందో చూద్దాం అని అన్నారు. the Lord from Jeremiah chapter 44:28-29 verses, he said, okay, let's see whether your way of living will stand or my instructions will stand. The Lord was talking to them. And likewise, these people who are wicked people were asking Jesus, okay, you were saying, no, don't pray here, don't come here. We know who we are. We have our own God. We know you're not of God. That's how they would speak. అదే ప్రవర్తన ఇక్కడ చూపిస్తున్నారు వీళ్ళు. The same attitude they were showing here. నిన్ను నువ్వే స్వస్థపరచుకో, నువ్వు అందరికీ హీలింగ్ చేస్తున్నావు కదా, నీకెందుకు చేసుకోవట్లా చేసుకో. And they were saying like what is mentioned in the proverb, physician, heal అందరికీ yourself. ప్రార్థన చేసి హీలింగ్ చేస్తావు, నీకు చేసుకోలేకపోయావా? You're praying for everybody and healing them. You're not able to pray for yourself. మరి వాళ్ళ గురించి దెయ్యాలు వెళ్ళగొట్టేస్తావు, నీ ఇంట్లో దెయ్యాన్ని నువ్వు ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నావు? You're able to cast out spirits from other people's life. Why are you not able to do it వాళ్ళు in your own మార్చడం house? కాదు, ముందు నీ ఇంట్లో వాళ్ళు మార్చుకో. Not them. First change the people of your house. That's how they would ఇదే speak. జరుగుద్ది. అందుకే నేనేమన్నా, నీ ఇంట్లో నుండే పరిచర్య మొదలు పెట్టుకుని అది బయటికి వెళ్ళని, అది ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. Therefore, ministry should begin at your house and then it should go out and then you will able to see great 24th things. verse. 24వ వచనం. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏ ప్రవక్తకి కూడా చాలా చాలా రైట్ పాయింట్ చెప్పబోతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. Pay attention to this particular phrase which says no prophet is accepted in his own దేవుడు country. ఉన్నంత కాలము ఎవ్వరూ కూడా దాని యొక్క వాల్యూ తెలుసుకోలేదు No one knew the value when God was speaking to them కదా. directly from that ఎప్పటికైనా place. వెళ్ళిపోవాలి కదా. At some point of time he has to go, isn't it? ఎప్పటికైనా వెళ్ళిన తర్వాత ఆ వాల్యూ తెలుస్తుంది. People will know the value only when he departs. కానీ నేను మీ మధ్యలో ఆ మాట చెప్పను నేను. But I'm not going to say that towards you. ఎందుకంటే ఆ 7 ఆత్మలు ఉన్నప్పుడు దేవుడే నీతో ఉన్నట్టు నీకు కనిపిస్తుంది, కానీ ఆయన వెళ్ళారన్న ఆలోచన నీకు రాదు. నేను నీతో ఉన్నాను అన్నట్టు నీకు అనిపిస్తుంది. You will not miss God because the sevenfold spirit will be operating in your life, will be inside you. So you will not feel that the Lord is gone మరి away. వాళ్ళు చదివిన లేఖనంలో చదివిన మనిషి కుమారుడు రావడం గుర్తుపట్టలేదు. They were not able to recognize about the coming ఆయన Messiah spoken దైవ in the కుమారుడు prophets. అని గుర్తుపట్టలేదు. They didn't believe that Jesus was the Son of ఆయన God. నోట్లో నుండి వచ్చే మాట దేవుని మాట అని They గుర్తుపట్టలేదు. couldn't believe that Jesus was speaking the words of God. ఆయన చేసే పరిచర్య తండ్రి దగ్గర నుంచి వచ్చిందని గుర్తుపట్టలేదు. They couldn't recognize the works of God was from God the Father. గొప్ప అద్భుత కార్యములు చేసినది వాళ్ళు గుర్తుపట్టలేదు They were not able to see and say about the great miracles that God had done in their కదా. lives. దేవుడు చెప్పినట్టు పుస్తకపు చుట్టలో రాసి ఉన్నట్టు నేను వచ్చాను అని చెప్పుకున్నప్పుడు నువ్వు అబద్ధ ప్రవక్త అని అన్నారు. When Jesus said it is a fulfillment of the scripture that I have come in, they said you are a false prophet. నేను దేవుడి కార్యాలు చేస్తున్నాను అని అంటే నువ్వు బయల్జబూల్తో దేవుడి కార్యాలు చేస్తున్నావు అని అన్నారు. And they were blaming Jesus that he was doing the miracles of God through the నేను spirit beings. దేవుడు పంపడం వల్ల నేను వచ్చాను అని అంటే నేను దేవుడిని చెప్పుకుంటూ నువ్వు దైవ దూషణ చేస్తున్నావు అని అన్నారు. They were blaming Jesus that he was blaspheming God by saying that he has come from God. పరిచర్య చేసేటప్పుడు వీళ్ళు ఇతను పరిచర్య చేస్తే వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు, దాన్ని మనం ఆపాలి అని చెప్పి ఆయన ఎలా చంపాలా అన్న ఆలోచన వేసే మనుషులు నేను దేవుడి పని చేస్తున్నానని చెప్పుకుంటున్నారు. People who wanted to seek and kill Jesus was saying that they were doing God's work. కదా. దేవుడు ఎంచుకున్న స్థలానికి నేను వచ్చాను I've come to the place where God has అని placed. ఇందాక మీకు చెప్పిన వాక్యంలో మీరు చూసారు అది That's what you saw today. కదా అని చెప్పిన తర్వాత నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 25. కాబట్టి నేను మీ దగ్గర ఉన్నాను, దాని వాల్యూ మీకు తెలియదు అని అంటున్నాడు. I'm there in the midst of you, but you're not knowing my value. అంటే చనిపోయిన పందులకు ఇచ్చిన ఇంపార్టెన్స్ వాళ్ళ కంటి ముందు దెయ్యం పట్టి ఒళ్ళంతా గీరుకుంటూ గొలుసులతో కట్టుకుని అడవిలోనికి పారిపోయి వచ్చి నరకం అనిపిస్తున్న వ్యక్తి బాగుపడి ఎంతో చక్కగా తయారయ్యి కూర్చున్న వ్యక్తిని చూడట్లేదు, కానీ పందులు చచ్చిపోయాయని చూసి మనిషి కుమారుని బయటకు వెళ్ళిపోమని చెప్పేశారు. ఇప్పటికీ అవే జరుగుతున్నాయి. అందుకనే దేవుని యొక్క ఆత్మ ఏంటో వాళ్ళు ఎవ్వరికి తెలియదు.
They were more focusing upon the pigs going and drowning into the sea rather than they were not able to see the person who was possessed with the legion spirits was totally healed and with sound mind. They were not able to comprehend the miracle. They were focusing on the financial loss only. కానీ వాళ్ళు చూశారు ఏమని, దావీదు కుమారుడా నాతో నీకేం పని అని మాట్లాడి విన్నారు, కానీ పందుల మీదే దృష్టి పెట్టారు. They heard the words of Satan speaking, "You son of David, what have we got to do with you?" But they were focusing only on the loss of the pigs. నువ్వు ఇక్కడ వాక్యం వినేటప్పుడు నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావు? నీ బలహీనతలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? నీ వీక్నెసెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? నీ నిర్ణయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? నువ్వు అనుకున్నదే మిగతా వాళ్ళు చెయ్యాలని ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? When you are hearing to the word of God, what are you giving importance to? Are you not giving to your weaknesses, or are you giving importance to what God is speaking and what He is instructing you to do? నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 25. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందు అంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండును ఏలియా సీదోనులోని సారపేతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అంతే, చాలా మంది విధవరాండ్రు ఉన్నారు. There were many widows. Why did Elijah go to the widow of Zarephath? ఏలియా ఏ రాజ్యంలో ఉన్నారో ఆ రాజ్యంలో ఉన్న ఇశ్రాయేల్ జనాంగం గాని యూదా గాని ఆ మంచి దైవ ప్రవక్తకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఒక ఆఖరికి ఆహాబు కూడా నా పగవాడా నీ చేతిలో నేను చిక్కుకున్నానా అని మాట్లాడాడు. They were not respecting Elijah, although he was a great prophet. That's the reason even people like Ahab said, "Oh, you my enemy, have you found me?" He was seeing a prophet of God as enemy. మాట్లాడే వాళ్ళు 100 మంది, కొన్ని కోట్ల మంది ఉంటారు. There are plenty of people who say that they know God. మరి ఎందుకు సారిపత్రాలు ఇంటికి పంపించారు? అవేం క్రైస్తవురాలు కాదే. Why is it that though there are so many widows, why did the Lord send Elijah to the widow of ఎందుకు Zarephath? పంపించారు? She was not even a child of God. ఎందుకంటే అన్య జనాంగము సులభంగా లోబడతారు. Because the Gentiles will be willing to yield quickly. కదా, ఆమె తిండి లేక ఇంతే పిండి పెట్టుకొని వాళ్ళ కొడుకుకి ఆమెకి పెడితే నెక్స్ట్ డే ఉండదు. అటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు రొట్టె చేసివి అని అంటే మారు మాట్లాడుకుంటూ తీసుకొచ్చి ఇచ్చింది. When the food was so scarce, in fact not there at all, she did not complain or murmur when the prophet was asking for the food for him first. మరి అంతమంది ఉండక ఆమె దగ్గరికి ఎందుకు పంపాలి? Why should the Lord God send to the widows? అంటారు కదా, అక్కడే దేవుడు ఉన్నాడా, అక్కడే వాక్యమే, ఇంకెక్కడా లేదా అని అంటారు కదా. వాళ్ళకి ఇది ఒక సమాధానం. To the people who ask, God is there only? Why not? God can be anywhere. Means to those people this is the answer. ఎందుకంటే నిజంగా 7 ఆత్మలు నీలో ఉంటే నువ్వు ఇప్పటికి ప్రాణం పోయిన ఇటువంటి డైలాగ్స్ మాట్లాడు, ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వు. Because when the sevenfold spirit is operating in your life, you will not make a rash and rude statement like this. God is there only? God can be anywhere. You will not make a statement like that. ఎందుకంటే తండ్రి ఏర్పరిచిన స్థలానికి నేను వచ్చి ఉన్నానని క్లియర్ గా చెప్పేశారు ఇక్కడ. Because whatever God has placed, that is the place where this person has gone. కదా, ఇక్కడ ఏమని చెప్పారు? దేవుడు చెప్పిన ప్రదేశానికి నేను వచ్చి ఉన్నానని చెప్పారు. And I have come to the place where God has sent me. అంటే ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికేను అనుంది. And whatever place where God has sent, I've got that place. తండ్రికి తెలుసు ఏ స్థలానికి పంపాలి, ఎక్కడికి పంపాలి అని చెప్పి. God the Father very well knows where a person has to go. కదా, 7 ఆత్మలు ఉన్నప్పుడు ప్రాణం పోయిన దేవుని ప్రశ్న వేయొద్దు. ఏది చెప్పినా అది కరెక్ట్ అంతే. When the sevenfold spirit is operating in you at any given point of time, never question God, never doubt God, never be arrogant with God. ఆ 7 ఆత్మలు ఉన్నప్పుడు నువ్వు ఆ 7 ఆత్మలకి శరీరంగా నువ్వు ఉండు, అంతవరకే. నువ్వు శరీరాన్ని ఇస్తున్నావు అంతే, మిగతా పనులను ఆయన చూసుకుంటాడు. The spirit of God is operating in your life. You are supposed to be that body to the sevenfold spirit operating through your life. That's your role, that's your responsibility. తండ్రి చెప్పిన స్థలానికి నేను వెళ్ళాను అంతే అని చెప్తున్నారు అక్కడ. I have gone to the place where God has told me to. మరి అన్ని సంఘాలు ఉన్నాయి కదా, ఎందుకు దేవుడు ఒకదాన్నే ఎందుకు ఎంచుకున్నారు? మరి there are 7 churches. Why is it God selected only one church? చాలా మంది విధవరాండ్రు ఉన్నారు కదా, ఈమె దగ్గరికి ఎందుకు పంపించాలి? అందరూ అన్యురాల దగ్గరికి ఎందుకు పంపించాలి? So many widows. Why only to the widow of Zarephath, though she was not a Jewish woman? వాళ్ళకు కూడా దేవుని యొక్క సంబంధించిన అన్ని వాక్యాలు తెలుసు, కానీ వాళ్ళకి దేవుడి గురించి తెలియదు. వాళ్ళకి విగ్రహారాధన చేస్తారు. The Gentiles know about the requirements of God, but though they were directed towards the idols, they do not know the living God. అక్కడ మరి అంతమంది ఉన్నా కూడా, అనేక మంది విధవరాండ్రు ఉన్నా కూడా ఈమె దగ్గరికి ఎందుకు పంపించారు? ఆ స్థలం దేవుడు ఏర్పరిచింది. మనుషులు నిశ్శబ్దంగా ఉండి
కామ్గా ఉండి దేవుడు చేసే కార్యాలు చూడాలి. నువ్వు నిజంగా రక్షణలో ఉంటే చూడటానికి ఇష్టపడతావు, మాట్లాడడానికి ఇష్టపడవు. If you are really found to be in salvation, you will stand silent, you will stand quiet, you will not retaliate, you will not say wrong ఇది things. బలపరచు ఆత్మ యొక్క లక్షణం. ఇది బలపరచు ఆత్మ ఏంటంటే దేవుడు చెప్పింది యాక్సెప్ట్ చేయడానికి బలం పొందుకుంటది, అంతవరకే. And this is the quality of the Spirit's power operating in your life. It will only want to receive the power by being silent. 26th verse చూడండి. 26వ వచనం, verse 26. ఏలియా దినముల యందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంత అంతటిలో కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రు ఉండినను ఏలియా సీదోనులోని సారెపేతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అవును, నెక్స్ట్ ఏమి? మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడను శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ రాజుకే ఎలీషా ఒకడు ఉన్నాడని తెలియదు. And the land of Israel, the king of Israel did not know the importance of prophet Elisha. He didn't even know there was a great prophet. అదే అంటున్నా, మధ్యలో ఉన్న దేవుని యొక్క శక్తిని, దైవ జ్ఞానంలో దైవ సేవకుల యొక్క జ్ఞానాన్ని గుర్తుపట్టము. ఎందుకంటే మన జ్ఞానం ఆపరేట్ అయినప్పుడు వాళ్ళు తక్కువగానే కనబడతారు, మనం ఎక్కువగా కనబడతాం. When your wisdom is operating, you will not want to know the wisdom of God. You will not even recognize God to be in that place. మరి ఎవరు స్వస్థత పొందలేదే? Out of so many lepers, though they were in Israel, how come none of them were healed? నయమాను మాత్రమే ఎందుకు స్వస్థత పొందాడు? Naaman was a Syrian, but that Syrian was healed. అతనేమి దేవుడు తెలిసిన వ్యక్తి కాదు. He was not a person who knew God. విగ్రహారాధకుడు. He was an idol worshipper. అన్యుడు. He was a Gentile. తగ్గించుకునే మనస్తత్వం ఉంది. But he had the attitude of humbling himself. అందుకే ఇజ్రాయెల్ దగ్గరలో నుండి ఎరికో నుండి ఒక చిన్న యవనస్తురాలను తీసుకెళ్ళినప్పుడు అయ్యా అని వాళ్ళ ఆ నయమాను యొక్క భార్యతో, అమ్మా అయ్యే ఇంత బాధపడుతున్నారు కదా, మా ఇజ్రాయెల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, చాలా మంచి అతను, దేవుడికి చాలా ఇష్టమైన అతను, అక్కడికి వెళ్తే స్వస్థత పొందుకుంటారమ్మా అంటే ఆమె యాక్సెప్ట్ చేసింది. ఇతనే యాక్సెప్ట్ చేసి వెళ్ళాడు. బా, నాకెంత నచ్చిందంటే అది. ఎవరైనా వాక్యాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. యాక్సెప్ట్ చేయనప్పుడు దానంత నరకం కూడా అనుభవిస్తాను నేను. A slave girl, that too from Israel, was taken captive to the household of Naaman. Naaman's wife was able to listen to the slave girl when she said, there is a prophet in Israel who can take care of my master. The wife spoke to Naaman, both confided, and they proceeded towards Israel. If anybody hears to the word of God, I'm so happy. But when somebody doesn't listen to the word of God, so much is the grief also. అంటే అక్కడ స్వార్థ చెప్పలా. This slave girl did not preach the gospel of God. She only said, go there. అందుకే అన్నారు సులభంగా లోబడతారు వాళ్ళు. That's the reason the Gentiles will be willingly సులభంగా లోబడతారు వాళ్ళు. they will yield themselves. ఆ లోబడిన తర్వాత ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఏమో ఇక్కడ అక్కడ ఉన్నాడో ఏమో నాకు తెలియదు అని అంటాడు. And the king of Israel did not know, oh, is there a prophet here in Israel? I don't know. దేవుడు తెలుసు అన్న వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుడు రాజ్యం తెలియదు, దేవుడు శక్తి తెలియదు, దేవుడి యొక్క కార్యాలు తెలియదు, వాళ్ళు మత పిచ్చి పట్టుకుని తిరుగుతూ ఉంటారు. Those who claim and say I know God are actually religious minded people caught up in traditions and custom. They do not know who God really is. కానీ అక్కడికి వెళ్ళాక ఏమైంది? What happened to Naaman? కదా, వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటే ఏమన్నారు? ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అక్కడ మునగమన్నారు, మా ఊర్లో లేవా? మీరు వచ్చి తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసి హీలింగ్ చేస్తారనుకున్నా అక్కడికి వెళ్ళమంటున్నారు ఏంటి అని అన్నాడు. Naaman was angry and upset because he was expecting Elisha to come out, lay hands on Naaman and heal him. But when it was instructed to go to Jordan and dip, he was angry. Are there not good rivers in Syria that this man is telling me to go and dip myself in Jordan? జాగ్రత్తగా వినండి. Pay attention to this. అంటే అతని శరీరము సులభంగా లోబడగలదు అంతే. That means his body can easily submit to anything. అతని అభిప్రాయం ముందు పెట్టాడు. He indeed kept his opinions. ఇలా చేస్తారు అనుకున్నానని ముందు పెట్టాడు. He said that this is what I expected. కానీ అతని పక్కనున్న సైన్యంలో ఒక అతను చెప్తాడు, అయ్యా మనం ఇవన్నీ చేస్తాం కదా, అవసరమైతే ఏముంది ఇదొక్కటే కదా చెయ్యమన్నారు, అది మీరు చెయ్యొచ్చు కదా అనేసరికి మళ్ళీ లోబడి వెళ్ళాడు. And a soldier of Naaman's army said, my lord, great things when it is told to you, you will easily do it. What is the big deal when you were asked to go and dip yourself in Jordan? Naaman immediately humbled himself.
దేవుడు లోబడలేదా? మోషే చెప్పినప్పుడు లోబడలేదా? What happened to Moses? Did he not humble? అబ్రహాం దగ్గర లోబడలేదా? What did Abraham? What about ప్రతి Abraham? విషయంలోనూ లోబడ్డారు కదా. Did not God humble himself with Abraham, Moses, and all ఆయన the people? స్వభావంతో మనుషులు సృష్టించినప్పుడు ఆయన లోబడినట్టే మీరు కూడా లోబడాలని ఇష్టపడతారు. కానీ నీ బలహీనతలు ఎంటర్ అయినప్పుడు దేవుణ్ణి కూడా దేవుడికే నువ్వు దేవుడిలా చూపించుకోవడానికి ఇష్టపడతావు. God created you in his own image. When God is humbling, you also ought to humble. But you are portraying yourself as if you are God to God. అయిపోయింది, సువార్త అయిపోయింది. అక్కడ నయమానికి అక్కడ సువార్త అయిపోయింది. Naaman received the gospel of good news indeed. అందుకునే ఈ దేవుణ్ణి, ఇంత గొప్ప దేవుణ్ణి నేను నమ్మాలని అతని నోటి నుంచి వచ్చింది. నువ్వు చెప్తే రాలా, అతనుగా వచ్చింది. దానినే రియలైజేషన్ అంటారు. దానికోసం వెయిట్ చేస్తాను. అందుకునే Nobody was convincing Naaman that God of Israel is God. He himself quoted and he said, "It is truly God of Israel is God." That's the reason even I wait for people with their own mouth when they confide. Not that I tell and you say, "Yes, it is God." నాకేం కావాలంటే వాక్యం వినేటప్పుడు నువ్వు వినాలి, నువ్వు రియలైజ్ అవ్వాలి, నువ్వు రిపెంటెన్స్ లోకి రావాలి, నీకు నువ్వుగా రావాలి, నీకు నువ్వుగా ఒప్పుకోవాలి. నువ్వు చెప్పుకో, నువ్వు రిపెంట్ అవ్వు, నువ్వు క్షమాపణ అడుగు, నువ్వు వాళ్ళకెళ్ళి సారీ చెప్పు. నువ్వు చెప్పావంటే మళ్ళీ అదే తప్పు జరుగుద్ది అని అన్నాను వాళ్ళతో. People should voluntarily hear the word of God and voluntarily they have to realize, repent and not repeat the mistake again. Therefore, it is not correct when you go and tell the persons to repent and not repeat and go and confess your sins to other person. That is not right, because when you go and tell them and when they do it, that is not kind of repentance that God wants. నాకు అది ఇష్టం లేదు, నాకు అస్సలు ఇష్టం లేదు నేను చెప్తున్నా. When you are told by somebody to go and repent, that repentance is not right. You know what's happening there? వెళ్ళి సారీ అంటే బాగా నటిస్తున్నావే అని అంటారు. When you go and genuinely say sorry, the other person will say, "Oh, you are enacting so well." లేదనుకో, పర్వాలేదండి, నేనైతే క్షమించేసాను అని అంటావు. Or the other person will say, okay. బయటకు వచ్చాక ఏమంటావు? And when you come out, you know, క్షమాపణ అడిగాను కదా అని అప్పర్ హ్యాండ్ తీసుకుందానంటావు. and you will say, just because I went and told sorry, that person is taking an upper hand. ఇవే జరుగుతాయి. నువ్వు వెళ్ళి క్షమాపణ అడుగు, నువ్వు వెళ్ళి రిపెంట్ అవ్వు అని చెప్తే ఇదే జరుగుతుంది. కానీ నీకు నువ్వుగా వచ్చిందంటే ప్రాణం పోయిన నువ్వు మళ్ళీ ఆ తప్పు చేయవు. When your repentance is voluntary, genuine, and you're willing, that repentance is considered. But when someone else is telling you to go and ask for forgiveness, your attitude will be different. ఓల్డ్ టెస్ట్మెంట్ లో సౌలు ఫస్ట్ తప్పు చేసిన తర్వాత, నేను దేవుడికి విరోధంగా పాపం చేసేసాను, నువ్వు నాతో పాటు వచ్చి ఇక్కడ నుంచి నీ ప్రజలందరి దగ్గర నన్ను అడ్రస్ చేయని అన్నాడు. Saul, when he had committed a crime, he wanted Samuel to come in front of the people, and so that he will not lose his respect in front of people. అంటే అక్కడ పశ్చాత్తాపం లేదు. But it was not repentance. He was more worried about his person. దేవునికి విరోధంగా పాపం చేశానని అయితే చెప్పాడు. But he said, "Yes, I have sinned." తర్వాత అదే తప్పు మళ్ళీ చేశాడు. In fact, he committed the sin again. He repeated again. అక్కడ డైలాగ్ ఏంటి? What did he say there? దేవుడు నీ రాజ్యాన్ని నిరంతరము నిత్యము నీకు ఇవ్వడానికి కోరుకున్నారు, కానీ మరలను ఆ తప్పు చేయడం వలన ఆ రాజ్యం నీకు ఉండదు. ఆయనకి ఇష్టమైన వారికి, ఆయన మనసు కలిగిన వారికి ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పాడు అక్కడ. And immediately ఎంతమంది అలా పోగొట్టుకున్నారో వాళ్ళకే తెలియాలి. Prophet Samuel spoke to King Saul. Indeed, God wanted to establish the kingdom through your life, but because of your wrong behavior, he will snatch away the kingdom from your hands and give it to a person who is right in the sight of God. I do not know how many of you have really lost this privilege like Saul had. అందుకే బలపరచు ఆత్మ ఎప్పుడు బలపరుస్తుంది? నీకు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, నీకు నువ్వు గ్రహించినప్పుడు, నీకు నువ్వు గ్రహించి అయ్యో నేను ఈ విధంగా తప్పు చేశాను అన్న ఆ ఒప్పందంలోనికి, ఆ రియలైజేషన్ లోకి నువ్వు వచ్చినప్పుడు బలపరచు ఆత్మ పనిచేస్తుంది. When there is genuine realization and repentance, only then the Spirit's power will come in your life and help you. కానీ ఇక్కడ మీరు చూసారంటే ఎలీషా కాలంలో నయమానికి తప్ప ఎవరు స్వస్థత పొందలేదంటండి. అక్కడ అందరూ రోగాలతోనే ఉన్నారన్నమాట. అక్కడ during the time of Elisha, though there were many lepers in Israel, it was only Naaman, the leper from Syrian, was healed. అందుకనే ఇప్పటికీ కూడా అక్కడే దేవుడు ఉంటా, ఇక్కడ దేవుడు లేరా, అక్కడే వాక్యమా, ఇక్కడ వాక్యం లేదా, ఏదైతే ఏంటి వాక్యమే కదా, ఈ డైలాగ్స్ ఎందుకు వచ్చాయి అంటే వాళ్ళకి వాక్యం యొక్క దేవుడి మీద అవగాహన లేదు. People don't have the understanding of the word of God. That's the reason they say God is there, only there.
He's here also. He's everywhere. కానీ వాళ్ళకి Only, ఏ అవగాహన ఉంటది తెలుసా? but you know what is their understanding? 28-29 చూడండి. 28-29 వచనములు. సమాజ మందిరములో ఉన్నవారందరూ ఆ మాటలు విని మరి అప్పుడు వరకు చూసి ఆశ్చర్యపోయారే. అప్పుడు వరకు ఆశ్చర్యపోయిన వ్యక్తులు ఏమన్నారు చూద్దాం. Let us see what happened to the people who are actually marveling. What did they say? ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. చూసారా? అదే ఆశ్చర్యపోవచ్చు. ఎన్నైనా ఆశ్చర్యపోవచ్చు. ఇలా ఆశ్చర్యపోవచ్చు. నమ్మకం ఉండదు. వాళ్ళ సొంత ఆలోచనతో ఈ విధంగా క్యారెక్టర్ ని చంపాలని, నిందలు వేయాలని చూస్తూ ఉంటారు. The people who actually marvel were the ones who want to throw away Jesus from the cliff. So I will not believe in people who are getting excited. కదా? అంటే బలపరచు ఆత్మ ఉంది అని అంటే 13th verse చూడండి. అలాగే 13వ వచనం, verse 13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అంటే అపవాది కొంతకాలం విడిచిపోతారు. నువ్వు పశ్చాత్తాపడ్డావు కదా, కొంతకాలం విడిచిపోతారు. తర్వాత నువ్వు మళ్ళీ దొరుకుతావా లేదని చూడటానికి. It is true. Amen. Now after your repentance, the Lord is there, but remember, Satan will come back to you after some time, another option time. బలపరచు ఆత్మ యొక్క లక్షణం ఏంటి తెలుసా? దేవుని చిత్తాన్ని క్యారీ చేసుకుని వెళ్తాది, పట్టుకుని వెళ్తాది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని చిత్తాన్ని, నీకు బలంనిచ్చి దేవుడి చిత్తాన్ని జరిగించేటట్టు చేసేదే బలపరచు ఆత్మ. The Holy Spirit's power is this: it will not only give you strength and power, it will also ensure that you proceed in the journey forward. మనుషుల బలము ఈ లోకంలో ఉన్న బలాన్ని క్యారీ చేస్తుంది కాబట్టి వారి బలమే వారికి హైలైట్ అవుతుంది. People wanted to carry the power of people, that is human power and human strength. That's the reason. ఎందుకంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. దేవుడి చిత్తానికి వాళ్ళు లోబడట్లేదు కాబట్టి అక్కడ బలపరచాత్మ లేదు. They don't want to submit themselves to the will of God. That's the reason they wanted only their will, their opinions to be fulfilled. Therefore, the Holy Spirit power is not there. అదే బలమైన ఆత్మ నీ దగ్గర ఉంటే, but if the spirit of power, if it is there in your life, ఆ బలమైన ఆత్మ నీలో ఉండటం వలన, దేవుడి చిత్తాన్ని క్యారీ చేయడం వలన, దేవుని ఆత్మ సహాయంతోనే నీ మీదకి వచ్చిన ప్రతి అటాక్స్ ని, నీ శత్రువుల్ని నీ ముందు, అంటే నీ ముందు నిలబడాలనే కాదు, దాక్కునే శత్రువులు కూడా ఉంటారు. అది గుర్తుపెట్టుకో. remember, when the spirit of power is there in your life, he will ensure that there will no one be in a perfect position to attack you or do anything. But if it's not there, there will be hidden powers, hidden enemies who will easily attack you. నువ్వు జయం పొందుకుంటావు. డైరెక్ట్ అటాక్, ఎవరైనా నిన్ను డైరెక్ట్ గా అటాక్ చేసినా కూడా దేవుడు టేకప్ చేసుకుంటారు. When the spirit of power is there inside నిన్ను you, కాపాడతారు. అదైతే నేను చెప్తాను. when the spirit of power is operating in you, even if people attack you, God will keep on protecting you. He will ensure that you are divinely protected. నీ శత్రువుల ముందు కూడా నిన్ను నిలబడతారు. నువ్వేం దిగిపోవు. వాళ్ళకేంటంటే నువ్వు అయిపోయావు అనుకుంటారు, కానీ దేవుడు నిన్ను ఎత్తి పట్టుకున్నారని, దేవుడు ఆత్మ మొత్తము నిన్ను కవర్ చేసి ఉంచిందని వాళ్ళకి తెలియదు కదా. కళ్ళు మూసిపోయిన వాళ్ళకి, the people who are blinded, that is your enemies, will think everything is over in your life, but they do not know that the Lord God is protected you, covering you and exalting you in front of their eyes. ఎందుకంటే నీ శత్రువులు దాక్కున్నారు అని అంటే ఒక్క దెయ్యమైతేనే దాక్కుంటది. Only devil, that is your enemy, through the people will be hiding. That's the reason why people hide. దేవుడి ముందు డైరెక్ట్ గా నుంచోగలదు, కానీ దేవుని పిల్లల ముందు మాత్రం దాక్కుని దాని పనులు చేయిస్తది. అందుకనే దాక్కునేవారు, పారిపోయేవారు సాతానుతో సమానం. Those who are hiding, those who ran away, are equal to Satan's people, because he is the one who hides and influences people against God's children. అందుకనే వాళ్ళ పనులు జరిగించినా కూడా దేవుని యొక్క ఆత్మ నీకు దేవదూతల ద్వారా నీకు బలాన్ని దయచేసి నీకు పరిచర్య చేయడం జరుగుతుంది. The Spirit of God will send you ministering angels to help you and aid you. కదా? కానీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ నీ శత్రువుల గురించి ఆలోచించుదాం. Now let's talk about your enemies. నువ్వు 7 ఆత్మలతో నువ్వు ఉండటం వలన నీ శత్రువుల క్రియలు 7 times 7 years వారి నెత్తి మీదకి వచ్చి కూర్చుంటది. And since the fold spirit is operating in your life, God's protection will be there in your life. But when it comes to the enemies, 7 times 7 years, those people who are your enemies have to face the consequences. ఎందుకంటే వాళ్ళని రియాలిటీలోనికి నడిపించరు, డిసెప్షన్ లోనికి నడిపిస్తాడు. Because they will not walk into the reality or truth, they will be led into deception. ట్రూత్ ఏంటి? వాళ్ళు ఫలించరు, కానీ
అక్కడ డిసెప్షన్ ఏంటి? ఫలిస్తున్నట్టు చూపిస్తుంది. The truth is they are not fruitful, but the deception is it will appear as if they are fruitful. రియాలిటీ ఏంటి? జీవమునకు ఆధారమైనవన్నీ వాళ్ళకి కొట్టివేయడం జరిగింది. అది ఫ్యామిలీ అయినా సరే ఏదైనా కొట్టివేయడం జరుగుతుంది. డిసెప్షన్ ఏంటి? వాళ్ళకి జీవం ఇచ్చే ఆధారం ఉన్నట్టు చూపిస్తుంది, కానీ యాక్చువల్ ట్రూత్ అది కాదు. The reality is whatever is pertaining to the life, everything is taken away from their life, but they think that they have everything that is going on వారి good. క్రియల ఫలము వాళ్ళు అనుభవిస్తారు. They have to face or get the reward of their works that they have వారి committed. మాటలకు వారు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. They have to give account for every wrong word that they have spoken. వారు ముద్దు ఎండిపోయి ఉంటది, కానీ ఆప్షన్ ఇచ్చినా కూడా చిగర్చడానికి వాళ్ళు ఇష్టపడరు. Their trunk is actually dried up. Even if you give an opportunity, they don't take it. That's the reason even their branch is dried. ఇది బలపరచు ఆత్మ యొక్క లక్షణము. This is the power of the Holy Spirit working చెక్ in your life. చేసుకోండి, ఆ బలపరచు ఆత్మ నీ లైఫ్ లో ఏ విధంగా చేస్తుంది. నీకు ప్రెషర్ వచ్చినప్పుడు కానీ, నీ టెన్షన్ వచ్చినప్పుడు కానీ, ఏ విధంగా నువ్వు ప్రాక్టికల్ గా అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటే, బలపరచు ఆత్మని అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటే ఆ ఆత్మ నీకు సహాయపడుతూ ఉంటుంది. The Spirit of the Lord will help you when you operate in the sevenfold spirits. And then the Spirit of the Lord will tell you how to be calm and how to behave. కాబట్టి బలపరచు ఆత్మ నీ లైఫ్ లో పని చేస్తుందా లేదా చూసుకొని, ఏది వద్దని చెప్తున్నారో దాని నుండి బయటికి రావడము మీకు మేలు. It is good for you when the Spirit of the Lord, with the help of the Holy Spirit power, is telling you to come out. If you come out of your weaknesses, it's good for you. షలోమ్ అలైకుం.